హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ ఫస్ట్ ఇంటర్ మ్యాథమెటిక్స్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ 3 చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని పైన కార్డ్స్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు మరొక న్యూ చాప్టర్ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అయిన కాంప్లెక్స్ నెంబర్స్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని కొన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 4Aలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనం హై స్కూల్ లెవెల్లో ఆల్జీబ్రాలో భాగంగా లీనియర్ ఈక్వేషన్స్ గురించి, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి మనం చాలా నేర్చుకుని ఉన్నాం. ఒకసారి వాటిని రీకాల్ చేసుకున్నట్లయితే మనం లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అయితే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 = 1, లేకపోతే x + y = 10. ఒకసారి ఈ రెండు ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇందులో ఒకే ఒక వేరియబుల్ ఉంది. దాని యొక్క పవర్ ఎంతంటే ఏమీ లేకపోతే 1 ఉన్నట్లే కదా. కాబట్టి ఆ ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంతంటే 1. కాబట్టి మనకి ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇందులో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఎక్స్ వై అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. వాటి యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్ యొక్క పవర్ కూడా 1, వై యొక్క పవర్ కూడా 1. కాబట్టి ఆ ఈక్వేషన్ యొక్క వేరియబుల్లో హైయెస్ట్ పవర్ ఏంటంటే 1. కాబట్టి దీనిని కూడా మనం లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. కాకపోతే ఇందులో మనకి ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అంటాం. దీనిలో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అంటాం అన్నమాట. అట్లాగే వీటి యొక్క సొల్యూషన్స్ గురించి కూడా మనం అక్కడ మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఈక్వేషన్ తీసుకున్నాం. x + 1 = 0 అనుకున్నాం. ఇది మనకు ఒక లీనియర్ ఈక్వేషన్. ఇందులో ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అంటాం. దాన్ని సింపుల్ ఈక్వేషన్ అని కూడా అంటాం. మనం ఇందులో వేరియబుల్ ప్లేస్లో ఏ నెంబర్ని అయితే రాసినప్పుడు LHS RHSలు ఈక్వల్ అవుతాయో ఆ వాల్యూనే ఆ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాం అనమాట. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం x ప్లేస్లో -1 రాసామనుకోండి, -1 + 1 దీని వాల్యూ 0 అయిపోతుంది. ఆల్రెడీ RHSలో ఎలాగో 0 ఉంది కాబట్టి మనకి LHS RHS ఈక్వల్ అవ్వాలి. కాబట్టి మనకి దీని యొక్క సొల్యూషన్ ఏమవుతుందన్నమాట, x =-1 అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అంటే మనం ఈ x ప్లేస్లో ఈ -1 మినహా మరే నెంబర్ని రాసిన LHS RHS సమానం అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్కి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. ఓకే, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నాయి. మరి దీని సొల్యూషన్ ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ x ప్లేస్లో నేను 1, y ప్లేస్లో 9 రాశాను అనుకోండి, 1 + 9 10 అవుతుంది. అంటే LHS వాల్యూ 10 అవుతుంది. ఆల్రెడీ RHSలో 10 ఉంది. LHS RHS ఈక్వల్ అవ్వాయి కాబట్టి ఇక్కడ మనకి x = 1, y = 9 అనేది ఈ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుంది. అయితే ఇవి కాకుండా వేరే నెంబర్స్ రాస్తే మనకి LHS RHS సమానం అవడానికి అవకాశం లేదా అంటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 రాసి 8 రాసినా 10 అవుతుంది, 3 రాసి 7 రాసినా 10 అవుతుంది. కాబట్టి మనకి లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్కి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయని నేర్చుకున్నాం అన్నమాట. ఓకే, వీటి తర్వాత మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏమిటి? ద ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0 ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఈ ఫామ్ లో ఉన్న ప్రతి ఈక్వేషన్ ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనొచ్చు. అయితే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయడానికి కండిషన్ ఏమిటి అంటే ఇక్కడ మనకి a మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏ వాల్యూ మనకి 0 కాకూడదు. అప్పుడే మనకి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట.
మరి ఏ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 0 అయింది అనుకోండి, 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0 అవుతుంది. అప్పుడు మనకి ఈ టర్మ్ ఉండడానికి అవకాశం లేదు. అప్పుడు ఇంకేముంటుంది మనకి, bx ప్లస్ సి ఈక్వల్ టు 0. అప్పుడు వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అవుతుంది. అప్పుడు దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాం. ఏమంటాం, లీనియర్ ఈక్వేషన్ అంటాం అన్నమాట. అట్లాగే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసే ఎక్స్ యొక్క వాల్యూస్ ని దాని యొక్క రూట్స్ అంటాం అన్నమాట. ఓకే, అంటే దాని సొల్యూషన్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎక్స్ యొక్క ఏ వాల్యూస్ అయితే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మనకి సాటిస్ఫై చేస్తాయో వాటిని మనం సొల్యూషన్ గా చెప్పుకుంటాం. ఒక సింపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనవచ్చా అనకూడదా అంటే అనవచ్చు. ఇక్కడ మనకి కండిషన్ ఏంటి, ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, అంతేగాని బి సిలు 0 కాకూడదని ఎక్కడ కండిషన్ లేదు. ఇక్కడ బి 0 అయింది అంటే ఎక్స్ టర్మ్ లేదంటే దాని అర్థం ఏంటంట, బి ఈక్వల్ టు 0 అనమాట. బి 0 అయినా నో ప్రాబ్లం, సి 0 అయినా నో ప్రాబ్లం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే మనం దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగలము అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 లేకపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0, ఇది కూడా మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ప్లేస్ లో ఏ వాల్యూని రాసినప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానం అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 రాసాను అనుకోండి, 1 స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. అప్పుడు 0 ఈక్వల్ టు 0 అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవ్వాయి. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది దీని సొల్యూషన్ అవుతుంది. దాన్ని మనం రూట్ అని కూడా అంటాం అనమాట. ఓకే, ఒకవేళ నేను -1 రాస్తాను అనుకోండి ఎక్స్ ప్లేస్ లో, -1 స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. -1 స్క్వేర్ చేస్తే +1 అవుతుంది. -1 ఈక్వల్ టు 0. 1 - 1 0 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ x ఈక్వల్ టు -1 అనేది కూడా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనకి సొల్యూషన్ అవుతుంది, అంటే రూట్ అవుతుంది అనమాట. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ఎక్స్ ప్లేస్ లో ఏదైనా నెంబర్ రాసినప్పుడు ఆల్రెడీ ఆర్హెచ్ఎస్ లో 0 ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ లో 0 రావడానికి అవకాశం ఉందా అంటే, మనకి ఇక్కడ ప్లస్ నెంబర్ రాసినా 0 రావడానికి అవకాశం లేదు, మైనస్ నెంబర్ ఏది రాసినా 0 రావడానికి అవకాశం లేదు. ఒకవేళ ఫ్రాక్షన్ రాసినా రాదు, అలాగే ఇర్రేషనల్ నెంబర్ అంటే రూట్ నెంబర్ రాసినా రావడానికి అవకాశం లేదు. మరి ఏ నెంబర్ రాస్తే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లు సమానం అవుతాయి అంటే, ఒకసారి మనం 10th క్లాస్లో మనం నేర్చుకున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అంటే వీటిని మనం రూట్స్ అంటాం. ఇక్కడ x ఈక్వల్ టు 1, -1 అనేవి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి దాన్ని రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 1 ఈక్వల్ టు 0 అనవచ్చు అన్నమాట. ఓకే, అప్పుడు మనం ఆ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా కూడా నేర్చుకున్నాం. అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేస్తాము, అలాగే ఫార్ములా మెథడ్ ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac బై 2a. అంటే ఈ ఫార్ములాను ఉపయోగించి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉండే 2 రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ప్లస్ తీసుకున్నప్పుడు ఒక రూట్ వస్తుంది, మైనస్ తీసుకున్నప్పుడు మరొక రూట్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఈ స్క్వేర్ రూట్ లో ఉన్న ఈ b² - 4ac ని ఏమంటే డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. దాన్ని d అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. అంటే d ఈక్వల్ టు b² - 4ac. అప్పుడు మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేసేవాళ్ళం అనమాట, డిస్క్రిమినెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. ఆ డిస్క్రిమినెంట్ యొక్క వాల్యూ మీద ఆధారపడి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎలాంటి నెంబర్స్ ఉంటాయి అంటే, రియల్ నెంబర్సా లేకపోతే ఈక్వల్ గా ఉంటాయా, డిఫరెంట్ గా ఉంటాయా, లేకపోతే నాన్ రియల్ నెంబర్సా, ఇట్లాంటి విషయాలు మనం ఐడెంటిఫై చేయగలిగే వాళ్ళం. ఓకే, ఒకవేళ మనకి d వాల్యూ 0 వచ్చింది అంటే ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనం డిస్క్రిమినేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనేవాళ్ళం, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అనేవాళ్ళు. అంటే రియల్ నెంబర్స్ అండ్ రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్ గా ఉంటాయి అనేవాళ్ళు. అలాగే ఒకవేళ పాజిటివ్ నెంబర్ వస్తే అంటే d> 0 వస్తే అంటే b² - 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి 0 కంటే పెద్ద నెంబర్ వాటిలో మనం పాజిటివ్ నెంబర్స్ వస్తే అప్పుడు ఏం రాసేవాళ్ళు, మనం రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ అని కానీ డిస్టింక్ట్ అని కానీ రాస్తాను. అంటే డిఫరెంట్ గా ఉన్న 2 నెంబర్స్ వచ్చేవి, రెండు కూడా రియల్ నెంబర్స్ అయి ఉండేవి అన్నమాట. కానీ
ఒకవేళ మనం డి వాల్యూ నెగిటివ్ నెంబర్ వస్తే అప్పుడు ఏం చేసేవాళ్ళు, మనం రూట్స్ ఆర్ ఇమాజినరీ నెంబర్స్ అని మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఇమాజినరీ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయాన్ని, ఈ ఎగ్జాంపుల్నే తీసుకున్నాం. ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ దీంతో కంపేర్ చేసాం అనుకోండి, ఏ వాల్యూ ఎంత అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏ కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఏ నెంబర్ లేకపోతే 1, ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి బి 0, ఇక్కడ సి వాల్యూ ఎంత అంటే 1 అనమాట. ఒకసారి ఇందులో రాసాం అనుకోండి, బి వాల్యూ ఎంత 0 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 ఇంటూ సి అంటే సి. 0 స్క్వేర్ అంటే 0 మైనస్ 4 1 ఆర్ 4 ఈక్వల్ టు -1. అంటే ఇది లెస్ దాన్ 0 నెగిటివ్ నెంబర్ కాబట్టి దీని రూట్స్ ఏంటనమాట, ఇమాజినరీ నెంబర్స్. అక్కడ మనం వింటాం ఫస్ట్ టైం ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏంటి. ఒకవేళ మనం దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, రూట్ లో ఏమొస్తుంది మనకి, ఒక నెగిటివ్ నెంబర్ వస్తుంది అనమాట. కాబట్టి మనకి రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఇమాజినరీ నెంబర్ అనమాట. అంటే ఇమాజినరీ నెంబర్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు, రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ నెంబర్ అనమాట. అంటే రూట్ లో కనుక మనకి నెగిటివ్ నెంబర్ ఉంటే దాన్ని ఇమాజినరీ నెంబర్స్ అంటాం. మనం ఇమాజినరీ నెంబర్స్ రిప్రజెంట్ చేయడానికి మనం ఒక గ్రీక్ సింబల్ను ఉపయోగిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి మాట్లాడుకున్నట్లయితే దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. మనం ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, -1 అవుతుంది. ఈ స్క్వేర్ ని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, స్క్వేర్ రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఇక్కడ ఏమొచ్చింది మనకి, రూట్ లో నెగిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది ఒక ఇమాజినరీ నెంబర్ అనమాట. ఈ రూట్ ఆఫ్ -1 ని మనం ఐ అనే ఒక గ్రీక్ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. దాన్ని ఏమని చదువుతాం అంటే అయోటా అని చదువుతాం అనమాట. ఇది ఏంటనమాట, ఒక గ్రీక్ సింబల్ అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, రూట్ ఆఫ్ -1 అనమాట. ఓకే, ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ మనం ఏమంటున్నాం, మనం ఇమాజినరీ నెంబర్స్ అంటున్నాం. వీటి నుంచే మనం ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ కూడా నేర్చుకుంటాం. అంటే ఇమాజినరీ నెంబర్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ రెండు సేమే అనే ఒక అపోహలో ఉంటాం అనమాట. యాక్చువల్లీ రెండింటికి స్లైట్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే, మనకి ఇక్కడ ఇమాజినరీ నెంబర్ అంటే ఏంటి, రూట్ ఓవర్ ఏ నెగిటివ్ నెంబర్. అంటే ఏదైనా ఒక నెగిటివ్ నెంబర్కి రూట్ ఉన్నట్లయితే దాన్ని ఇమాజినరీ నెంబర్ అంటాం. మరి కాంప్లెక్స్ నెంబర్, దీని నుంచి మనకి కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ చాప్టర్లో ఈ కాంప్లెక్స్ సంబంధించిన ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటాం. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేస్తాం అన్నమాట. అలాగే ఎక్సర్సైజ్, ఇప్పుడు మనం ఇమాజినరీ నెంబర్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే, ఏ నెంబర్ ఆఫ్ ద ఫార్మ్ a plus ib where a and b are real numbers is defined to be a complex number. అంటే ఇక్కడ మనకి a plus ib ఫామ్ లో రూపంలో ఉన్న ప్రతి నెంబర్ ని మనం ఏమని పిలవచ్చు అనమాట, కాంప్లెక్స్ నెంబర్ అని పిలవచ్చు అనమాట. కాంప్లెక్స్ నెంబర్. ఓకే, ఇక్కడ మనకి ఈ ఏ అండ్ బిలు రెండు కూడా ఏమవుతాయి అనమాట, రియల్ నెంబర్స్. అండ్ ఐ ఈజ్ ఎన్ ఇమాజినరీ నెంబర్. అండ్ ఐ ఈక్వల్ టు ఎంతకి సమానం అంటే -1 రూట్ ఓవర్. ఓకే, రూట్ ఆఫ్ -1 కి సమానము అనమాట. ఇక్కడ మనం ఏని ఏమని పిలుస్తామంటే, సాధారణంగా మనం కాంప్లెక్స్ నెంబర్స్ ని జెడ్ అనే స్మాల్ జెడ్ తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ స్మాల్ జెడ్ ఈక్వల్ టు మనకి a ప్లస్ ఐబి అనుకున్నట్లయితే అప్పుడు ఈ స్మాల్ ఏని ఏమని పిలుస్తామంటే రియల్ పార్ట్ ఆఫ్ ద జెడ్. అంటే ఇమేజ్ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ అన్న రియల్ పార్ట్. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే REZ అంటాం. REZ అంటే అర్థం ఏంటి మనకి, రియల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ జెడ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అన్నమాట. ఓకే, దీన్ని షార్ట్ కట్ ఎలా రాస్తుంటే IM ఆఫ్ జెడ్. అంటే దీని అర్థం ఏంటనమాట, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ జెడ్. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మనకి ఇక్కడ ఇమాజినరీ నెంబర్ అదే కాంప్లెక్స్ నెంబర్స్ కి ఎగ్జాంపుల్ గా 2 + i3, దాన్ని మనం 3i అని కూడా రాయొచ్చు. అంటే ఎలా రాస్తాం మనం, 2 + 3i. అలాగే ఇక్కడ -1 + i√3, 4 + i - 1/11,
వీటన్నింటి కూడా మనం ఏమనొచ్చు అనమాట, కాంప్లెక్స్ నెంబర్ అనొచ్చు అనమాట. ఒకవేళ మనం దీని విషయంలో మనకి రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి REZ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఏమవుతుంది 2 అవుతుంది. అలాగే ఇమాజినరీ పార్ట్ IMZ ఈక్వల్ టు మనకి 3 అవుతుంది అన్నమాట. ఓకే, దీని విషయంలో మనకి రియల్ పార్ట్ -1, ఇమాజినరీ పార్ట్ √3 అవుతుంది. ఇక్కడ మనకి రియల్ పార్ట్ 4 అయితే ఇమాజినరీ పార్ట్ -1/11 అవుతుంది అనమాట. ఇది మనకి కాంప్లెక్స్ నెంబర్ యొక్క డెఫినేషన్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అన్నమాట. మనకి ఇఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్, అంటే ఒకవేళ మనకి 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే వాటి యొక్క రియల్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఇమాజినరీ పార్ట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి A ప్లస్ IB ఆర్ BI ఈక్వల్ టు C ప్లస్ IB అయింది అనుకుందాం. ఓకే, ఇవి రెండు ఏంటి మనకి 2 డిఫరెంట్ కాంప్లెక్స్ నెంబర్స్ అనుకున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా మనకి ఇక్కడ రియల్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఇమాజినరీ పార్ట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి A, దీనిలో రియల్ పార్ట్ ఏంటి C, అంటే A ఈక్వల్ టు C అవుతుంది. అండ్ ఇందులో ఇమాజినరీ పార్ట్ ఏంటి B, అండ్ సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ లో ఇమాజినరీ పార్ట్ ఏంటి D, అంటే B ఈక్వల్ టు D అవుతుంది అనమాట. దీన్ని మనం కొన్ని సమ్స్ సాల్వ్ చేయడానికి ఉపయోగిస్తాం. వీటన్నిటిని ఒకసారి మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, A ప్లస్ IB ఫామ్ లో ఉన్న ప్రతి నెంబర్ ని మనం కాంప్లెక్స్ నెంబర్ అనొచ్చు. ఓకే, ఇక్కడ A అనేదేమో రియల్ పార్ట్, B అనేదేమో మనకి ఇమాజినరీ పార్ట్. ఇక్కడ ABలు రెండు కూడా మనకి రియల్ నెంబర్స్ అవుతాయి. I అంటే అయోటా అనేది మనకి √-1 కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే మనం అప్పుడు I² ఈక్వల్, ఇక్కడ I ఈక్వల్ టు ఎంత √-1. దీన్ని స్క్వేర్ చేసాం అనుకోండి, I స్క్వేర్ చేస్తే I² అవుతుంది. ఇక్కడ మనకి √-1 స్క్వేర్ చేస్తే మనకి స్క్వేర్ రూట్ కట్ అవుతుంది, -1 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి I² వాల్యూ ఎంత అవుతుందన్నమాట, -1 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ సహాయంతో ఎగ్జాంపుల్ 1 ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇఫ్ 4x ప్లస్ I 3x మైనస్ y ఈక్వల్ టు 3 ప్లస్ I minus 6, where x and y are real numbers, then find the values of x and y. Given ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటి, 4x ప్లస్ I 3x మైనస్ y ఈక్వల్ టు 3 ప్లస్ I మైనస్ 6. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ గా ఉంటే వాటిలో రియల్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. We know that if A plus IB equal to C plus ID, then A equal to C and B equal to D. ఈ కాన్సెప్ట్ ని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉపయోగించుకుంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనం రియల్ పార్ట్స్ ని ఇమాజినరీ పార్ట్స్ ని ఈక్వల్ చేద్దాం. ఇక్కడ రియల్ పార్ట్ ఎంత 4x ఈక్వల్ టు, ఇందులో మనకి రియల్ పార్ట్ ఎంత అంటే 3. అండ్ నెక్స్ట్ ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ లో ఇమాజినరీ పార్ట్ ఎంత 3x మైనస్ y ఈక్వల్ టు, సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ లో ఇమాజినరీ పార్ట్ ఎంత అంటే -6 అన్నమాట. ఓకే, ఇప్పుడు వీటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కాబట్టి దీన్ని డైరెక్ట్ గా సాల్వ్ చేస్తే ఈ 4 ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే x ఈక్వల్ టు ఏమవుతుంది 3/4 అవుతుంది. x వాల్యూ వచ్చేసింది. ఇంకా మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ x వాల్యూని మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 3/4 ఇన్ ఈక్వేషన్ 1, we get
ఇక్కడ ఈక్వేషన్ 1 ఏంటి మనకి 3x మైనస్ వై ఈక్వల్ టు -6. ఇక్కడ x ని 3/4 తో రీప్లేస్ చేద్దాం. అంటే దట్ ఇంప్లైజ్ 3 ఇంటూ x ప్లేస్ లో మనం 3/4 రాస్తున్నాం మైనస్ వై ఈక్వల్ టు -6. ఓకే, ఇక్కడ దీన్ని బై 1 పెట్టుకుంటే మనం మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్స్ ని డినామినేటర్స్ ని సెపరేట్ గా మల్టిప్లై చేస్తాం. 3 3s are 9/4 మైనస్ వై ఈక్వల్ టు -6. ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం, y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి y మినహా మిగిలిన టర్మ్స్ ని 1/1 మనం RHS లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఇక్కడ మనకి LHS లో -y ఉంటుంది. RHS లో ఆల్రెడీ -6 ఉంది. ఈ 9/4 ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, -9/4 అవుతుంది. బై 1 ఉంచుకుని మనం క్రాస్ మల్టిప్లికేషన్ అంటే LCM తీసుకుంటాం. యాక్చువల్గా ఇక్కడ మనం 4 6 are 24 అంటే -24 మైనస్ 1 into 9 అంటే 9 by 4 1s are 4 అవుతుంది. దిస్ ఈక్వల్ టు -y మైనస్ ఇక్కడ 24 ప్లస్ 9 ఏమవుతుంది 33/4 అవుతుంది. ఇక్కడ మనకు y వాల్యూ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి, బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేసాం అనుకోండి మనకి ఇది +y అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా నెగిటివ్ నెంబర్ కాబట్టి ప్లస్ నెంబర్ అవుతుంది అంటే 33/4 అవుతుంది. దేర్ఫోర్ x ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ 3/4 వచ్చింది అండ్ y ఈక్వల్ టు 33/4. ఓకే, నెక్స్ట్ ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఆల్జీబ్రా అంటే ఏంటి, మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇవి అన్నమాట. వీటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అన్నమాట. అంటే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ని ఎలా యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ Z1 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్, అలాగే Z2 అనేది మరొక కాంప్లెక్స్ నెంబర్ అయినట్లయితే అప్పుడు మనకి Z1 ప్లస్ Z2 ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే A ప్లస్ C ప్లస్ I ఇంటూ B ప్లస్ D. అంటే ఇక్కడ ఏం చేసాం, మనం రియల్ పార్ట్స్ ని యాడ్ చేసాం, అలాగే ఇమాజినరీ పార్ట్స్ ని, రియల్ పార్ట్స్ ని సెపరేట్ గాని ఇమాజినరీ పార్ట్స్ ని సెపరేట్ గా యాడ్ చేయాల్సి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 2 కాంప్లెక్స్ నెంబర్స్ Z1 ఈక్వల్ టు సమ్ 3 ప్లస్ 2i అని ఇచ్చారు ఆర్ I2 అని. అలాగే Z2 ఈక్వల్ టు 5 మైనస్ 6i అని ఇచ్చారు అనుకుందాం, లేకపోతే ప్లస్ నెంబర్ తీసుకోండి. ఓకే, మైనస్ కన్ఫ్యూజ్ అయితే ఇప్పుడు Z1 ప్లస్ Z2 ఈక్వల్ టు ఏం చేయాలి మనం, Z1 అంటే ఏంటి 3 ప్లస్ 2i ప్లస్ 5 ప్లస్ 6i. ఇప్పుడు ఇందులో మనకి రియల్ పార్ట్స్ ఏంటి 3 అండ్ 5 కాబట్టి రెండింటికి ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం, డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. 3 ప్లస్ 5 ఎంత 8 ప్లస్ ఇక్కడ మనకి ఇమాజినరీ పార్ట్ 2 అండ్ 6. మరి ఇక్కడ కూడా సేమ్ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. 2 ప్లస్ 6 ఎంత అవుతుంది 8i. ఇది మనకి సమ్ ఆఫ్ Z1 అండ్ Z2 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం 2 కాంప్లెక్స్ నెంబర్స్ ని యాడ్ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. మనం ఈ ప్రాపర్టీస్ గురించి హై స్కూల్ లెవెల్లో 8th క్లాస్లోనే నేర్చుకున్నాం. నెంబర్ సిస్టమ్ గురించి నేర్చుకున్నప్పుడు అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఇంటిజర్స్, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, వీటితో పాటు మనం కొన్ని ప్రాపర్టీస్ కూడా నేర్చుకున్నాం. ఏంటంటే అవి క్లోజర్ ప్రాపర్టీ అని, నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ లా ఆఫ్ ఐడెంటిటీ, లా ఆఫ్ ఇన్వర్స్, డిస్ట్రిబ్యూటివ్ లా, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. వాటిని మనం కాంప్లెక్స్ నెంబర్స్ కి అప్లై చేద్దాం. ఓకే, మనకి ఫస్ట్ ఏంటంటే క్లోజర్ లా ఆర్ క్లోజర్ ప్రాపర్టీ. మనం క్లోజర్ ప్రాపర్టీని ఎలా డిఫైన్ చేసాం, మనం ఇక్కడ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ని యాక్చువల్గా మనం సి అనే క్యాపిటల్ సితో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్ ఉందంటే క్యాపిటల్ ఎన్ అని, హోల్ నెంబర్స్ అంటే W అని, ఇంటిజర్స్ అంటే Z అని ఇట్లా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కదా. అలాగే సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ సి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, మనకి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ కి అలాగే ఇమాజినరీ నెంబర్స్ కి కొంచెం డిఫరెన్స్ ఉందన్నాను. ఏంటంటే మనం ఇమాజినరీ నెంబర్ అంటే
మనకి నెగిటివ్ నెంబర్కి రూట్ ఉంటే వాటిలన్నింటినీ కూడా మనం ఇమాజినరీ నెంబర్స్ అంటాం. అలాగే కాంప్లెక్స్ నెంబర్ అంటే కాంబినేషన్ ఆఫ్ అంటే సమ్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3i అని రాశాను, ఇదేంటి అనమాట మనకి ఇమాజినరీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3i అని రాశాను, ఇదేంటి కాంబినేషన్ ఆఫ్ ఏ రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ కాబట్టి దీన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అనొచ్చు. మరి ఇక్కడ మనం విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆల్ ఇమాజినరీ నెంబర్స్ ఆర్ ఆల్సో కాంప్లెక్స్ నెంబర్స్ బట్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ నాట్ ఇమాజినరీ నెంబర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను కాంప్లెక్స్ నెంబర్ గా రాయొచ్చు. అంటే ఎట్లా రాయొచ్చు, 0 + 3i అని రాశాను అనుకోండి, మనకి 0 అనేది ఏంటి రియల్ నెంబరే, నెక్స్ట్ 3i అనేది ఏంటి ఒక ఇమాజినరీ నెంబర్. కాబట్టి ఇది సమ్ ఆఫ్ ఏ రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్ కాబట్టి మనం దీన్ని కాంప్లెక్స్ నెంబర్ కూడా అనొచ్చు అనమాట. కానీ ఇది మనకి ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ కాదు, ఇదేంటి కాంబినేషన్ ఆఫ్ ఏ రియల్ అండ్ ఇమాజినరీ కాబట్టి దీన్ని ఓన్లీ కాంప్లెక్స్ నెంబర్ అని అంటాం, ఇమాజినరీ నెంబర్ అంటాం. అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనమాట, ఆల్ ఇమాజినరీ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ బట్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ నాట్ ఇమాజినరీ నెంబర్స్ అనమాట. ఈ ఒక పాయింట్ ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం క్లోజర్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఒకవేళ మనం 2 కాంప్లెక్స్ నెంబర్స్ ని తీసుకుని వాటిని యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ మనం ఎడిషన్ ఆఫ్ ఉంది, ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ గురించి కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, 2 కాంప్లెక్స్ నెంబర్స్ ని తీసుకుని మనం యాడ్ చేసాం అనుకోండి, మరలా కాంప్లెక్స్ నెంబరే వచ్చింది అనుకోండి, అప్పుడు సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫై ద క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అని చెప్తాం అనమాట. మనం ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చేసాం కదా, 2 కాంప్లెక్స్ నెంబర్స్ ని తీసుకుని యాడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ Z1 Z2 అనే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ని తీసుకుని యాడ్ చేసాను. ఓకే, అప్పుడు మరలా మనకి ఒక కాంప్లెక్స్ నెంబరే వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు అనమాట, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అని చెప్పవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అన్నమాట. కామ్యుటేటివ్ ప్రాపర్టీ దాన్ని లా అని కూడా అంటాం. అంటే 2 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుని వాటిని ఏ ఆర్డర్లో యాడ్ చేసినా సరే ఒకే ఆన్సర్ వచ్చినట్లయితే అప్పుడు సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ కామ్యుటేటివ్ లా అండర్ ఎడిషన్. ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ Z1 అండ్ Z2 అనే 2 కాంప్లెక్స్ నెంబర్ తీసుకుని ఈ ఆర్డర్లో, అంటే ఫస్ట్ Z1 వేసుకున్నాను, తర్వాత Z2 వేసుకున్నాను. సెకండ్ టైం ఏం చేశానంటే దీన్ని ఆర్డర్ మార్చాను, అంటే Z2ని Z1 ఇట్లా వేసుకుని యాడ్ చేశాను. అప్పుడు మనకి ఒకే ఆన్సర్ వస్తుందా, డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయా? సేమ్ ఆన్సర్ వస్తుంది కదా. ఇలా మనం ఏ కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుని చేసినా సరే సేమ్ అదే వస్తుంది. Z1 + Z2 చేస్తే ఎంత వస్తుంది కావాలంటే మనం వెరిఫై చేయొచ్చు. ఓకే, Z1 + Z2 ఎంత వస్తుందో Z2 + Z1 కూడా అంతే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అనమాట, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ సాటిస్ఫై ద కామ్యుటేటివ్ లా అండర్ ఎడిషన్ అని చెప్పవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటనమాట, Z1 Z2 అనేవి 2 కాంప్లెక్స్ నెంబర్స్ అయితే అప్పుడు Z1 + Z2 కూడా కాంప్లెక్స్ నెంబర్ అయితే అప్పుడు అది క్లోజర్ లా అవుతుంది అనమాట, అండర్ ఎడిషన్. ఇక్కడ Z1 + Z2 = Z2 + Z1 అయితే అప్పుడు అది కామ్యుటేటివ్ లా అండర్ ఎడిషన్ అనమాట. అంటే సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ కామ్యుటేటివ్ లా అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ అసోసియేటివ్ లా. ఇక్కడ మనం ఏం చేస్తామట, 3 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ Z1, Z2 అండ్ Z3 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అయితే అప్పుడు వాటిని మనం ఏ ఆర్డర్లో యాడ్ చేసినా సరే ఒకే ఆన్సర్ వస్తే అప్పుడు సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా అండర్ ఎడిషన్ అని చెప్తాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే Z1ని Z2ని ఫస్ట్ యాడ్ చేసి ఆ వచ్చిన ఆన్సర్కి నేను Z3ని యాడ్ చేశాను అనుకుందాం. సెకండ్ టైం ఏం చేశాను నేను, ఓకే ఫస్ట్ ఏం చేశాను Z2ని Z3ని యాడ్ చేసి
ఆ వచ్చిన ఆన్సర్ని Z1కి యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు రెండు ఆన్సర్స్ కూడా ఈక్వల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అనమాట, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫై ద అసోసియేటివ్ లా అండర్ ఎడిషన్ అని చెప్పవచ్చు అనమాట. ఓకే, కాబట్టి మనం వెరిఫై చేయొచ్చు. 3 డిఫరెంట్ కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకోండి, నేను చెప్పిన ఆర్డర్లో యాడ్ చేసి చూడండి, మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా అని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ 4th వన్, ఓకే, ఇక్కడ ఐడెంటిటీ లా అనమాట. ఐడెంటిటీ లా, దీని ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అని కూడా అంటాం. అసలు ఐడెంటిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓల్ నెంబర్స్ ఇంటిజర్స్ గురించే మాట్లాడుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్ నెంబర్స్, మనకి 3కి ఏ నెంబర్ని యాడ్ చేసినప్పుడు దాని విలువ మారదో ఆ నెంబర్ని మనం ఐడెంటిటీ, ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం అనమాట. యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం అనమాట. అట్లాగే మనం ఒక కాంప్లెక్స్ నెంబర్కి, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ని తీసుకున్నాను, దానికి ఏ నెంబర్ని యాడ్ చేసినప్పుడు మనకి మళ్ళీ జెడ్డే వస్తుంది అంటే మనం జీరోని యాడ్ చేస్తే వస్తుంది. మరి జీరో అనేది కాంప్లెక్స్ నెంబర్ కదా అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, జీరో కెన్ బి రిటన్ యాజ్ 0 + 0i ఇట్లా రాయొచ్చు కదా. ఇక్కడ ఏ బి వాల్యూస్ 0 అవుతాయి, 0 అనేది రియల్ నెంబర్సే కదా. కాబట్టి మనం 0 కెన్ బి రిటన్ యాజ్ 0 + 0i అని రాయొచ్చు. కాబట్టి 0 ఈజ్ కాల్డ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. కాబట్టి మనం దాన్ని ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నమాట. కాబట్టి ఈ 0 మనకు కాంప్లెక్స్ నెంబర్ లో ఉంది, దాన్ని కూడా మనం a + ib ఫామ్ లో రాయొచ్చు. కాబట్టి ఇక్కడ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ ఐడెంటిటీ లా అంటే ఎగ్జిస్టెన్స్. ఇక్కడ మనకి ఐడెంటిటీ అనే ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది కాబట్టి కాంప్లెక్స్ నెంబర్స్ లో అది మనకి ఐడెంటిటీ లాని సాటిస్ఫై చేస్తుంది అంటున్నాం అనమాట. అదేంటనమాట, ఐడెంటిటీ ఎలిమెంట్ 0 అనమాట. దీన్ని ఎలా రాయొచ్చు మనం, 0 + 0i. నెక్స్ట్ 5th వన్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ అంటే ఇన్వర్స్ లా అని కూడా అంటాం మనం దాని షార్ట్ కట్ లో, ఇన్వర్స్ లా. ఓకే, అంటే ఇక్కడ మనకి ఒక ఇమాజినరీ కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఓకే, దీనికి ఏ కాంప్లెక్స్ నెంబర్ని యాడ్ చేసినప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుందో, ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఏం చెప్పుకున్నాం, 0 అనమాట. ఇక్కడ ఏంటంటే z + 0 = z కాబట్టి ఇక్కడ 0ని ఏమన్నాం, ఐడెంటిటీ ఎలిమెంట్ అంటున్నాం. మరి ఒక ఈ కాంప్లెక్స్ నెంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేసినప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుందో ఆ నెంబర్ని మనం దీని యొక్క ఇన్వర్స్ అంటాం, ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం అన్నమాట. ఓకే, యాడ్ చేస్తున్నాం కాబట్టి. అలాగే దీనికి అవి రెండు కూడా ఒకదానికి ఒకటి ఎడిటివ్ ఇన్వర్స్లు అవుతాయి అన్నమాట. అంటే మనం క్వశ్చన్ మార్క్ లో ఏం రాసినప్పుడు మనకి 0 అవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, ఈ 2కి మనం ఏ నెంబర్ని యాడ్ చేసినప్పుడు 0 వస్తుందంటే -2 యాడ్ చేసినప్పుడు 0 వస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం, 2 - 2 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ -2 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 అంటాం. అట్ ద సేమ్ టైం 2 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -2 అనమాట. అంటే ఒకదానికి ఒకటి రెండు ఎడిటివ్ ఇన్వర్స్లు అవుతాయి. 2కి ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత అంటే -2 అని చదువుతాం, -2కి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే 2 అని చెప్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మరి జెడ్కి మనకి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ మార్క్ లో మనం -z రాసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, z + -z = 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి -z ని ఏమంటాం అనమాట, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ z అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ a + ib అనుకున్నాం, ఆర్ bi అనుకున్నాం. ఇప్పుడు -z ఏమవుతుందంటే దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తాం, -a - ib. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి 0 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి ఇన్వర్స్ ఉంటుంది, ప్రతి కాంప్లెక్స్ నెంబర్కి కూడా ఇన్వర్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అనమాట, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ ఇన్వర్స్ లా
అంటే ఇక్కడ మనకి ప్రతి కాంప్లెక్స్ నెంబర్కి ఒక ఇన్వర్స్ అనేది ఉంటుంది. అదే జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్కి మనకి ఏముంటుంది అనమాట, ఇన్వర్స్ ఏంటనమాట -z. -zకి ఇన్వర్స్ ఏంటంటే +z అనమాట. సైన్ మారుస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు, ఇట్లా 3 - 2i అని ఇచ్చారు. ఇది z అనుకుందాం. ఇప్పుడు దీని ఇన్వర్స్ ఏంటంటే అంటే ఎడిటివ్ ఇన్వర్స్ అనమాట, -z అవుతుంది. అప్పుడు మనం దీని సైన్ మార్చినట్లయితే -3 + 2i అవుతుంది అనమాట. అంటే దీని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత అనమాట, -3 + 2i అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. ఇది కూడా మనకి సేమ్ అనమాట. ఏం చేస్తాం మనం, z1 z2 అనేవి ఏవైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ అయితే అప్పుడు మనం ఏం చేస్తామన్నమాట, z1 - z2 అంటే డిఫరెన్స్ ఆఫ్ z1 and z2 can be written as z plus z1 plus minus z2. అంటే ఇది ఏంటనమాట, z1 కి z2 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ని యాడ్ చేసినట్లయితే అది మనకి డిఫరెన్స్ అవుతుంది అనమాట. దీన్నే మనం ఎలా రాయొచ్చు, z1 - z2 ని z1 plus minus z2 అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా రెండు తీసుకున్నాం, z1 ఏమో 1 + 2i అనుకున్నాం, z2 = 3 - 4i అనుకున్నాం. ఇప్పుడు మనం z1 - z2 ఎలా రాయొచ్చు, మనం z1 + z2 అని రాయొచ్చు. ఇక్కడ z1 ఎంత అంటే 1 + 2i ప్లస్ -z2 అంటే మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, -3 -(-) +4i అవుతుంది. ఇప్పుడు మనం రియల్ పార్ట్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 1 ఇక్కడ -3, రెండింటికి వేరు వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 3 లోంచి 1 మైనస్ చేస్తే 2, లార్జెస్ట్ నెంబర్ నెగటివ్ సైన్ ఉంది కాబట్టి -2 వస్తుంది. అలాగే ఇమాజినరీ పార్ట్స్ ఇక్కడ 2 ఉంది 4 ఉంది, రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే మనకి 6i అవుతుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ z1 అండ్ z2 అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ డిఫరెన్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్ మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ మనకి ఒబే చేయమన్నమాట. కాంప్లెక్స్ మనకి క్లోజర్ ప్రాపర్టీ ఒబే చేస్తుంది కానీ మిగిలిన కాంపిటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ వీటిని ఒబే చేసేదానికి అవకాశం లేదు. సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ z1 అనేది ఒక కాంప్లెక్స్ నెంబరు, z2 అనేది మరొక కాంప్లెక్స్ నెంబరు అయితే అప్పుడు మనకి వాటి యొక్క ప్రోడక్ట్ అంటాం. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయగా వచ్చే ఆ రిజల్ట్ మనం ప్రోడక్ట్ గా మాట్లాడుతుంటాం కదా. ఇక్కడ z1 z2 ఎంతకి సమానం అవుతుంది అనమాట, AC - BD + I × AD + BC అవుతుంది అనమాట. ఓకే, మనం దీన్ని మామూలుగానే ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ గానే మనం మల్టిప్లై చేసేయచ్చు. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ z1 = 2 + 5i అనుకుందాం. ఓకే, z2 = 3 - 2i అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, వీటిని మల్టిప్లై చేయాలనుకుంటున్నాం. అంటే z1 × z2 = ఇక్కడ z1 అంటే ఏంటి మనకి 2 + 5i ఇంటూ z2 అంటే ఏంటి మనకి 3 - 2i. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ 2 3s ఎంత అవుతుంది, 6 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం దీంతో మల్టిప్లై చేస్తాం. 2 2s 4 -4i అవుతుంది. తర్వాత సెకండ్ టర్మ్ తోటి +5i × 3, 5 3s 15 కదా, 15i ఉంది కదా, i అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్, 5 2s 10, i × i ఏమవుతుంది, i² అవుతుంది అనమాట. ఇందులో మనం లైక్ టర్మ్స్ ఉంటే యాడ్ చేయొచ్చు, ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాము, వేరు వేరు సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఈ రెండు కూడా మనకి ఇమాజినరీ పార్ట్స్ కాబట్టి వాటిని యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ రెండింటికి వేరు వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. 15 లోంచి 4 మైనస్ చేస్తే ఎంత, 11. లార్జెస్ట్ నెంబర్కి ప్లస్ ఉన్న +11i అవుతుంది. -10. మరి ఇంతకు ముందే చెప్పుకున్నాం i² వాల్యూ ఎంత, i అంటే ఎంత మనకి √(-1), i² అంటే ఎంత అవుతుంది, -1 అవుతుంది. కాబట్టి ఇక్కడ
ఐ స్క్వేర్ ప్లేస్ ఏం రాయొచ్చు మనం -1 రాయొచ్చు. అంటే 6 ప్లస్ 11i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 1 10 అవుతుంది. మళ్ళీ ఇవి రెండు కూడా మనకి రియల్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేసుకోవచ్చు ఒకే సైన్ ఉంటే. 6 ప్లస్ 10 ఎంత అవుతుంది 16 ప్లస్ 11i అవుతుంది అనమాట. ఈ విధంగా మనం రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ని మల్టిప్లై చేయొచ్చు అన్నమాట. ఓకే, ఒకసారి ఇదే ఫార్ములాని అప్లై చేయొచ్చు మనం. ఒకసారి అప్లై చేసి చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఇది a ప్లస్ బిఐ లేదా ఐబి అనుకుందాం. ఇదేమో సి ప్లస్ ఐడి అనుకుందాం. అంటే ఇక్కడ ఏ వాల్యూ 2, బి వాల్యూ 5, సి వాల్యూ 3, డి వాల్యూ -2. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఏసి అంటే 2 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 3 మైనస్ తర్వాత బిడి అంటే 5 ఇంటూ -2 5 ఇంటూ -2 ప్లస్ ఐ ఇంటూ ఏడి ఏ అంటే ఇది డి అంటే ఇది 2 ఇంటూ -2 ప్లస్ బీసీ 5 ఇంటూ 3. ఓకే, ఇక్కడ 2 3s are 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s are 10 ప్లస్ ఐ ఇంటూ 2 ఇంటూ 2 4 కదా మైనస్ ఉంటే -4 ప్లస్ 5 3s are 15. ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 16 ప్లస్ ఐ ఇది వేరే సైన్ ఉంది కాబట్టి సపరేట్ చేస్తే 11. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం 16 ప్లస్ 11 ఐ అని రాయొచ్చు. ఇదే కదా మనకు వచ్చిన ఆన్సర్. కాబట్టి మనం ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే ఇంతకు ముందు మనం ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ లో చెప్పుకున్న ప్రాపర్టీస్ ఇక్కడ రిపీట్ అవుతాయి. అక్కడ మనం అండర్ ఎడిషన్ అంటాం, ఇక్కడ మల్టిప్లికేషన్ అంటాం అనమాట. అంటే ఫస్ట్ ఏంటి మనకి క్లోజర్ ప్రాపర్టీ. దాన్ని మనం ఏమంటున్నాం లా అంటాం, క్లోజర్ లా. అంటే ఏంటనమాట రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ Z1 Z2 అనేవి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ అయితే అప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చిన నెంబర్ కూడా కాంప్లెక్స్ నెంబర్ అయింది అనుకోండి, అప్పుడు సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ క్లోజర్ లా అండర్ మల్టిప్లికేషన్ అంటాం. ఇక్కడ ఇంతకు ముందే చేసాం కదా మనం, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఒక కాంప్లెక్స్ నెంబరే వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు అనమాట, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ. అంటే Z1 ఇంటూ Z2 బిలాంగ్స్ టు సి అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి కామ్యుటేటివ్ లా. ఓకే, ఇక్కడ మనకి ఏంటి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుని ఏ ఆర్డర్ లో మల్టిప్లై చేసినా సరే ఒకే రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనం వెరిఫై చేయొచ్చు అనమాట. అంటే Z1 ని Z2 తో మల్టిప్లై చేసినా లేకపోతే Z2 ని Z1 తో మల్టిప్లై చేసినా మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చెప్పొచ్చు అనమాట, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ కామ్యుటేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ థర్డ్ వన్ అసోసియేటివ్ లా. ఇక్కడ మనం 3 కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ Z1 Z2 Z3 అనుకున్నట్లయితే వాటిని ఏ ఆర్డర్ లో మల్టిప్లై చేసినా సరే మనకి ఒకే రిజల్ట్ వస్తే అది మనకి సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాం మనం. ఓకే, ఫస్ట్ Z2 ని మల్టిప్లై చేసి ఆ వచ్చిన రిజల్ట్ తో Z1 ని మల్టిప్లై చేసాం. అలా కాకుండా ఫస్ట్ Z1 Z2 ని మల్టిప్లై చేసి ఆ వచ్చిన రిజల్ట్ ని Z3 తో మల్టిప్లై చేస్తే మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది అనమాట. అట్లా మనం ఏ 3 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుని చేసినా మనకి ఒకే రిజల్ట్ వస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఐడెంటిటీ. అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఇక్కడ మనం మల్టిప్లై చేస్తున్నాం. అక్కడ ఎడిషన్ దగ్గర ఏం చెప్పాం, 3కి మనం ఏ నెంబర్ని యాడ్ చేస్తే మళ్ళీ 3నే వస్తుందో దాన్ని మనం ఎడిటివ్ ఐడెంటిటీ అన్నాం. ఇక్కడ మల్టిప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాం. 3ని
మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 3నే వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఆ క్వశ్చన్ మార్క్లో రాసిన నెంబర్ని ఏమన్నా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ 3 అంటాం. అది ఎంత అంటే మనకి 1 అవుతుంది అంతే కదా, 3 1s are 3 అవుతుంది కదా. అట్లాగే మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ అదే కాంప్లెక్స్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అని ఉంది, ఈ జెడ్ని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ జెడ్డే వస్తే దాన్ని మనం ఏమంటాం అనమాట, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం అనమాట. అది ఎంత అంటే 1 అవుతుంది. మరి ఈ 1 అనేది కాంప్లెక్స్ నెంబర్ కాదు కదా అంటే 1 కూడా మనం a ప్లస్ bi రూపంలో రాయొచ్చు. 1 = 1 ప్లస్ 0i అని రాసినట్లయితే అది మనకి కాంప్లెక్స్ రూపంలోనే ఉంది కదా. కాబట్టి ఇక్కడ మనకు 1 ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ అన్నమాట. ఇన్వర్స్ లా ఓకే, మనం ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 3కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే మనకి ఎడిటివ్ ఐడెంటిటీ వస్తుందో దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అన్నాం. అది ఏంటంటే -3 అని చెప్పుకున్నాము. కాబట్టి -3 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ కదా, కాబట్టి అదే మనం 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటి 1, కాబట్టి 1 వస్తుందో దాన్ని ఏమంటాం మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. అంటే 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. అంటే ఇక్కడ ఎంత రాస్తే అది వస్తుంది అంటే 1/3 రాస్తే మనకు 1 వస్తుంది, 3 కట్ అయింది. కాబట్టి 1/3 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అంటాం మనం. ఇప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే మనం జెడ్ అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మనకి 1 వస్తుంది. 1 ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నమాట, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఎంత వస్తుందంటే 1/z రాసినప్పుడు. ఓకే, ఇక్కడ 1/z ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ ఆఫ్ z అనమాట. ఓకే, ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ z అంటే ద ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ 1/z. ఇక్కడ మనకి ఇన్వర్స్ ఆఫ్ 3 ఈజ్ 1/3 కదా, కాబట్టి ఇక్కడ 1/z అనేది z కి ఇన్వర్స్ అవుతుంది అనమాట. దీన్నే మనం ఎలా రాస్తామంట 1/z ఈక్వల్ టు z ఇన్వర్స్ అని కూడా రాస్తాం అనమాట. అంటే ఇక్కడ z యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అవుతుందన్నమాట z పవర్ -1 z ఇన్వర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా మనం మిగిలిన విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, మనకి ఏవైనా 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి, z1 అండ్ z2 అనేది. ఇక్కడ మనకి z2 అనేది నాట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే డివిజన్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. 0తో మనం డివిజన్ చేయలేమని ఆల్రెడీ లోయర్ క్లాస్లోనే నేర్చుకున్నాం, అది నాట్ డిఫైన్డ్ అని నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకి డినామినేటర్లో ఏముంది z2 ఉంది, అది ఎప్పుడు కూడా మనకి 0 కాకూడదు. ఇప్పుడు మనం z1/z2 ఎలా డిఫైన్ చేయొచ్చు అనమాట, z1 ఇంటూ ఇక్కడ మనకి z2 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటది 1/z2 ఇట్లా డిఫైన్ చేయొచ్చు అనమాట. అంటే z1ని 1/z2తో మల్టిప్లై చేయడము మనం z1/z2ని చేయడంతో సమానం అవుతుంది అనమాట. ఓకే, ఇట్లా మనం డివిజన్స్ కూడా చేస్తాం. మరి ఇట్లా మనం 1/z వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ z ఈక్వల్ టు 3 + 2i అనుకుందాం. మరి దీన్ని ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్వర్స్ అంటే ఏం చెప్పుకున్నాం z ఇన్వర్స్ అని చెప్పుకున్నాం. దీన్ని మనం ఎలా రాయొచ్చు 1/z అని కూడా రాయొచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ 1/3 + 2i. మనం 9th క్లాస్లో ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు రేషనలైజేషన్ గురించి మాట్లాడుకుంటాం. అంటే రేషనలైజేషన్ అంటే ఏంటి, ఒక ఇర్రేషనల్ నెంబర్ని రేషనలైజ్ నెంబర్గా మార్చడం. రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్, రేషనలైజ్ ద న్యూమరేటర్ ఆఫ్, ఇట్లాంటి టర్మ్స్ విన్నాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2 + √3 ఉంది. ఇక డినామినేటర్ ఏముంది ఇర్రేషనల్ నెంబర్ ఉంది. దాన్ని మనం రేషనల్ నెంబర్గా మార్చడాన్ని మనం రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటాం అనమాట.
అలా మార్చడం కోసం ఏం చేస్తాం, దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ అంటే 2 - √3 బై 2 - √3. ఇలా చేయడం వల్ల దీని వాల్యూలో ఏ విధమైన మార్పు లేదు, ఎందుకంటే మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసామో మళ్ళీ అదే నెంబర్తో డివైడ్ చేసేస్తున్నాం. కాబట్టి దీని వాల్యూ ఎప్పుడు కూడా ఎంత అవుతుంది, 1 అవుతుంది. మనం ఒక నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే దాని విలువలో ఏ విధమైన మార్పు ఉండదు కదా. మనం కన్వీనియంట్ కోసం చేస్తాం అన్నమాట. అప్పుడు ఏం చేస్తాం, 1 × 2 - √3 2 - √3 అవుతుంది. ఇది కింద డినామినేటర్లో ఇది a + b × a - b ఉంది కాబట్టి a² - b² ఫార్ములా అప్లై చేస్తాం. ఓకే, 2 - √3 బై 2ని స్క్వేర్ చేస్తే 4 స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ -3 అవుతుంది. అంటే 2 - √3 బై 1 4 - 3 అంటే 1. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ ఉంది, ఇక్కడ రేషనల్ నెంబర్గా మారిపోయింది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం అనమాట, రేషనలైజేషన్ చేయడం అంటాం. ఇదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్లో ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం మనం, దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటనుకుంటే మనకి 3 - 2i బై 3 - 2i తో మల్టిప్లై చేసాం. ఓకే, ఇప్పుడు 1 × 1తో దేన్ని మల్టిప్లై చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది, అంటే 2i వస్తుంది. ఇలా ఇది డినామినేటర్లో ఎలా ఉంది, మనకి a + b × a - b లా ఉంది కాబట్టి a² - b² అప్లై చేయొచ్చు. అంటే 3² - 2i² దిస్ ఈక్వల్ టు 3 - 2i బై 3ని స్క్వేర్ చేస్తే ఎంత 9 మైనస్ 2ని స్క్వేర్ చేస్తే 4 iని స్క్వేర్ చేస్తే i². ఓకే, దిస్ ఈక్వల్ టు 3 - 2i బై ఇక్కడ 9 మైనస్ ఇంతకు ముందే తెచ్చుకున్నాము i² మీన్స్ -1 i ఈక్వల్ టు √1 -1 అయితే i² -1 అవుతుంది కదా. దిస్ ఈక్వల్ టు 3 - 2i బై 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అవుతుంది ఈక్వల్ 3 - 2i బై 13 అవుతుంది. మరి ఇది a ప్లస్ ib రూపంలో లేదు కదా, bi రూపంలో లేదు కదండి. 13 మనం సెపరేట్గా డివైడ్ చేసాం అనుకోండి, 3/13 మైనస్ 2/13i అని రాయొచ్చు. ఇప్పుడు ఇది a ప్లస్ bi రూపంలో ఉంది. ఇక్కడ a వాల్యూ ఎంత అంటే 3/13, b వాల్యూ ఎంత అంటే -2/13. ఈ విధంగా మనం ఒక ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, పవర్ ఆఫ్ i. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఐకి పవర్ 1 రాసాం అంటే ఎంత వస్తుంది, మనకి ఐనే వస్తుంది. ఓకే, i² అంటే ఎంత, మనకి i అంటే ఇక్కడ మనకి √-1 అంటే ఇక్కడ √-1 అని స్క్వేర్ చేసాం, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ -1 వచ్చింది. ఓకే, i³ చేసాం. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, i² × i గా రాయొచ్చు. అంటే మళ్ళీ i² ఎంత -1 కదా, -1 × i అంటే -i వచ్చింది మనకి. i పవర్ 4 రాసాం. ఓకే, దీన్ని ఎట్లా రాయొచ్చు, i² × i² అని రాయొచ్చు. i² అంటే -1 × -1 దిస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, +1 అవుతుంది. i పవర్ 5 రాసాం. దీన్ని ఎట్లా రాయొచ్చు, i పవర్ 4 × i అని రాయొచ్చు. i పవర్ 4 వాల్యూ ఎంత, 1 × i ఈక్వల్ టు i అన్నమాట. i పవర్ 6 రాసాం. దీన్ని ఎట్లా రాయొచ్చు, i పవర్ 4 × i² అని రాయొచ్చు. i పవర్ 4 అంటే 1, i² అంటే -1 ఈక్వల్ టు -1. i పవర్ 7 రాసాం. దీన్ని ఎట్లా రాయొచ్చు, i పవర్ 4 × i³ అని రాయొచ్చు. i పవర్ 4 వాల్యూ ఎంత, 1. అలాగే i³ వాల్యూ ఎంత వచ్చింది, -i వచ్చింది. 1 × -i ఏమవుతుంది, -i అవుతుంది. ఒకవేళ i పవర్ 8 రాసింది, దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, i పవర్ 4 × i పవర్ 4 అని రాయొచ్చు, లేకపోతే i పవర్ 4² అని కూడా రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు 1 × 1
ఈక్వల్ టు 1. ఒకసారి మనం ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సైకిల్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రిపీట్ అవుతుంది చూడండి. ప్రతి 4 పవర్స్కి రిపీట్ అవుతుంది. ఇక్కడ I -1 -1 I 1 వచ్చింది. మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. I -1 I 1 వచ్చింది. అంటే ప్రతి 4 పవర్స్కి ఆ సైకిల్ అనేది మరలా రిపీట్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని I పవర్ 4 ఇంటూ సమ్ n అనుకున్నాం, x అనుకున్నాం, 4n ప్లస్ 0 అని, I పవర్ 4n ప్లస్ 1 అని, I పవర్ 4n ప్లస్ 2 అని, లేకపోతే I పవర్ 4n ప్లస్ 3. ఒకవేళ దీన్ని మనం చివరిలో రాసినట్లయితే I పవర్ 4n ప్లస్ 0 అని రాయొచ్చు అనమాట. ఈ పవర్స్ ఒకసారి చూడండి, ఇక్కడ మనం 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకుని n ప్లేస్ లోని I పవర్ 1 వస్తుంది. అంటే 4 0s are 0 కదా, 1 వస్తుంది. 4 0s are 0 ప్లస్ 2 అంటే I స్క్వేర్ వస్తుంది, I క్యూబ్ వస్తుంది. ఇది I పవర్ 4. దీన్ని ఎలా రాయొచ్చు మనం? I పవర్ 4ని 4 ఇంటూ 1 ప్లస్ 0 అని రాయొచ్చు కదా, అంటే n 1 అవుతుంది. ఓకే, ఇట్లా మనం ఈ సైకిల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మనం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగారు, I పవర్ 25 వాల్యూ ఎంత అని అడిగారు. మనం ఇట్లా రాసుకుని వెళ్ళలేం కదా, కంటిన్యూస్గా రాసుకుంటూ వెళ్ళలేం. కాబట్టి ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నట్లయితే I పవర్ 25 కాదు, I పవర్ 1021 అడిగినా కూడా చాలా ఈజీగా చెప్పగలం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ సహాయంతో దీని వాల్యూని ఎలా డిసైడ్ చేయగలము అంటే పవర్ని ఫస్ట్ మనం 4తో డివైడ్ చేయాలి. అంటే 25 మనం 4తో డివైడ్ చేసాం, ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 6 4 24, ఇంకా 1 రిమైండర్ ఉంది. అంటే ఇది ఏ ఫామ్ లో ఉందనమాట ఇది. ఎందుకంటే ఐకి పవర్ 4 వస్తే దాని వాల్యూ 1 అయిపోతుంది కదా. ఇక్కడ దీన్ని I పవర్ 4 స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే I పవర్ 12 ఉందనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? I పవర్ 4 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ వరకు మనకి 1 అయిపోతుంది, ఇంకా రిమైండర్ ఎంత? 1 ఉంది. కాబట్టి మనకి I పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? I అని సింపుల్ గా చెప్పేసేయచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగారు మనకి, ఏమని? I పవర్ 56 వాల్యూ ఎంత అని అడిగారు. ఫస్ట్ మనం ఏం చేయాలి? 56ని 4తో డివైడ్ చేయాలి. 4 1s are 4, 1 6 తీసుకున్నాం, 4 4s are 16, రిమైండర్ ఎంత వచ్చింది? 0. అంటే దాని అర్థం ఏంటనమాట, అది I పవర్ 4కి ఈక్వల్ అనమాట. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే I పవర్ 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 14 టైమ్స్. అంటే 4 ఇంటూ 14 ప్లస్ 0 అని రాయొచ్చు అనమాట. ఓకే, ఈ ఫామ్ లో ఉంటే మనకి దాని వాల్యూ ఎంతకి సమానం అవుతుంది? 1కి సమానం అవుతుంది. ఈ ఫామ్ లో ఉంటే అంటే రిమైండర్ 3 వస్తే మనకి -iకి సమానం అవుతుంది. రిమైండర్ బట్టి డిసైడ్ చేస్తాం. ఇక్కడ రిమైండర్ 2 వస్తే దాని వాల్యూ ఎంతకి సమానం అవుతుంది? -1కి సమానం అవుతుంది. 1 వస్తే iకి సమానం అవుతుంది. కాబట్టి మనం ఈ కాన్సెప్ట్ సహాయంతో అంటే దీని వాల్యూ ఎప్పుడు కూడా ఎంత అవుతుంది అంటే I అవుతుంది, దీని వాల్యూ -1 అవుతుంది, దీని వాల్యూ -i అవుతుంది, దీని వాల్యూ 1 అవుతుంది అన్నమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఏ నెగటివ్ రియల్ నెంబర్స్. ఓకే, మనం ఒకసారి ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్న విషయాన్ని రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2ని స్క్వేర్ చేశాను అనుకోండి, 4 వచ్చింది. అప్పుడు మనం ఏం రాస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈక్వల్ టు 2 అని రాస్తాం. ఒకవేళ నేను -2ని స్క్వేర్ చేశాను అనుకోండి, అప్పుడు కూడా 4 వస్తుంది. కాబట్టి మనం రూట్ ఆఫ్ 4 వాల్యూ -2 అని కూడా రాయొచ్చు. అందుకనే మనం ఏం చేస్తాం, రూట్ ఆఫ్ 4 వాల్యూని +or-2గా మాట్లాడతాం. ఎందుకంటే ఒకటి ప్లస్ రూట్ ఉంటుంది, ఇంకొకటి నెగిటివ్ రూట్ ఉంటుంది. ఓకే, అంటే ప్రతి నెంబర్కి 2 రూట్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ రూట్, రెండవది నెగిటివ్ రూట్ అనమాట. ఇప్పుడు మనం నెగిటివ్ నెంబర్స్ యొక్క స్క్వేర్ రూట్స్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, I ఈక్వల్ టు ఎంత అంటే రూట్ ఆఫ్ -1 అన్నాం. I స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అంటే దీన్ని స్క్వేర్ చేస్తే రూట్ పోతుంది కాబట్టి -1 అవుతుంది.
ఒకవేళ నేను మైనస్ ఐని స్క్వేర్ చేశాను అనుకోండి, మైనస్ నెంబర్ స్క్వేర్ చేస్తే ప్లస్ నెంబర్ అవుతుంది, ఐని స్క్వేర్ చేస్తే మనకి ఐ స్క్వేర్ వస్తుంది. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? -1 అవుతుంది. అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? √-1 ఈజ్ ఈక్వల్ టు ఐ అని చెప్పొచ్చు. అలాగే దీని నుంచి ఏం చెప్పొచ్చు? √-1 ఈజ్ ఈక్వల్ టు -i అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఐని స్క్వేర్ చేసినా -1 వచ్చింది, ఐని స్క్వేర్ చేసినా -1 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి √-1 వాల్యూ +or-i అవుతుంది అనమాట. అంటే -1 యొక్క స్క్వేర్ రూట్స్ ఏమవుతాయట? +i అండ్ -i అవుతాయి అనమాట. అలాగే మిగిలిన నెంబర్స్ కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, √-3 ఉందనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఏం కావచ్చు? మనకి +or-√3i కావచ్చు అనమాట. అంటే దీని యొక్క రెండు రూట్స్ ఏమవుతాయి? +√3i అవుతుంది, అలాగే -√3i అవుతుంది అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మనం ఏ అండ్ బిలు ఏవైనా రియల్ నెంబర్స్ అయితే మనం ఒక ప్రాపర్టీ నేర్చుకుంటాం. మనం ముఖ్యంగా ఇర్రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటాం. అదేంటంటే మనకి √a ఇంటూ √b ఈక్వల్ టు √ab అని మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. అయితే ఇది కాంప్లెక్స్ నెంబర్స్ విషయంలో అన్ని సందర్భాల్లోనూ ఇది ట్రూ అవ్వదన్నమాట. అంటే ఏ సందర్భంలో ట్రూ అవుతుంది, ఏ సందర్భంలో ఫాల్స్ అవుతుంది అంటే, ఒకవేళ మనం ఒకటి రెండిట్లో అంటే ఏపీలో 2 పాజిటివ్ తీసుకున్నా ట్రూ అవుతుంది, లేకపోతే ఏని పాజిటివ్గా తీసుకుని బిని నెగిటివ్గా తీసుకున్నా ట్రూ అవుతుంది, లేకపోతే ఏ నెగిటివ్గా తీసుకుని బి పాజిటివ్ నెంబర్ తీసుకున్నా ట్రూ అవుతుంది. కానీ ఏపీలు 2 నెగిటివ్ అయినప్పుడు మనకి అవి ట్రూ అవడానికి ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ వాల్యూ -1గా తీసుకున్నాను, బి వాల్యూ కూడా మనం -1గా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? మనం √-1 ఇంటూ -1 అని రాద్దాం. అంటే దీన్ని అప్లై చేసినట్లయితే, ఆ ప్రాపర్టీని అప్లై చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 1కి స్క్వేర్ రూట్ 1, ఇది +or-1 అవుతుంది. ఓకే, ఇది +or-1 అవుతుంది. కానీ మనం ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనం ఐ అంటే ఏంటి? -√1 అంటే ఇంటూ √-1. ఇప్పుడు ఏమవుతుంది? √-1 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ కట్ చేసాం అనుకోండి, వాల్యూ ఎంత వచ్చింది? -1 వచ్చింది. అంటే మనం ఇట్లా చేసినప్పుడు ఏమో దాని వాల్యూ ఎంత అయింది? 1 అయింది. ఇట్లా చేసినప్పుడు ఏమైంది? -1 అయింది. కాబట్టి ఈ సందర్భంలో మనకి ఇది ఏమవుతుందట? √a ఇంటూ √b నాట్ ఈక్వల్ టు √ab అవుతుంది. ఇది ఎప్పుడంటే ఏపీలు 2 కూడా మనకి నెగిటివ్ రియల్ నెంబర్స్ అయినప్పుడు. మిగిలిన సందర్భాల్లో అది మనకి ట్రూ అవుతుంది అనమాట. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఐడెంటిటీస్. మనం ఐడెంటిటీస్ అంటే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అని అడిగినప్పుడు ఏం చెప్తాం మనం? a+b² ఈజ్ ఈక్వల్ టు a² + 2ab+b² అని, a+b³ a+b ఇంటూ a-b వీటన్నిటిని ఏమంటాం అంటే ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ అంటాం. అట్లాగే మనకి కాంప్లెక్స్ నెంబర్స్ కూడా వాటికి అప్లై చేయొచ్చు అనమాట. We prove the following identity: z1 + z2 whole square equal to z1 square + z2 square + 2z1 z2 అని మనం ఒకసారి ప్రూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. దీని సహాయంతో మిగిలిన ఐడెంటిటీస్ కూడా మీరే ఓన్గా ప్రూవ్ చేయగలుగుతారన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం? z1 + z2 square equal to z1 square + z2 square + 2z1 z2 అని ప్రూవ్ చేయాలనుకున్నాం. కాబట్టి నేను ఫస్ట్ z1 + z2 whole square తీసుకుంటున్నాను. x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఎలా రాయొచ్చు అంటే x ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం? z1 + z2 ఇంటూ z1 + z2 అని రాయొచ్చు. మనకి సమ్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నెంబర్. క్లోజర్ ప్రాపర్టీలో చెప్పుకున్నాం. కాబట్టి ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఇవి మరొక 2 కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఇక్కడ మనం మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ గురించినప్పుడు మరొక ప్రాపర్టీ చెప్పడం మర్చిపోయాను. అదే ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ లా అన్నమాట. డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, అంటే z1 z2 z3 అనేవి మనకి ఏవైనా 3 కాంప్లెక్స్ నెంబర్స్ అయినప్పుడు మనకి
z1 ఇంటూ z2 ప్లస్ z3 ఈక్వల్ టు ఏమవుతుందంటే z1 z2 ప్లస్ z1 z3 అవుతుంది అన్నమాట. ఒకవేళ దీన్ని ఎలా రాయొచ్చు, z1 ప్లస్ z2 ఇంటూ z3 ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనకి z1 z3 ప్లస్ z2 z3 వీటిని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం అన్నమాట. ఓకే, వీటిని మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఓకే, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, ఇది మరొక రెండు కాంప్లెక్స్ నెంబర్స్. కాబట్టి ఈ ప్రాపర్టీని అప్లై చేసాం అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు, z1 ఇంటూ z2 ప్లస్ z1 ఇంటూ z3 అని రాయొచ్చు కదా. ఇదంతా ఒక కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, z1 ప్లస్ z2 ఇంటూ z1 ప్లస్ మళ్ళీ z1 z3. ఇక్కడ z1 ప్లేస్ మనం ఏం రాస్తున్నాం, z1 ప్లస్ z2 ఇంటూ z2. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం అప్లై చేసాం, డిస్ట్రిబ్యూటివ్ లా అని అప్లై చేసాం అన్నమాట. ఓకే, మరలా మనం ఇక్కడ సెకండ్ డిస్ట్రిబ్యూటివ్ లాని అప్లై చేసాం అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు, z1 ఇంటూ z1 స్క్వేర్ అని రాయొచ్చు ప్లస్ z2 ఇంటూ z1. ఇక్కడ కూడా మళ్ళీ అప్లై చేసాం అనుకోండి, ఎలా రాయొచ్చు, z1 ఇంటూ z2 ప్లస్ z2 ఇంటూ z2 అంటే z2 స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ మనం ఏం అప్లై చేసాం, డిస్ట్రిబ్యూటివ్ లానే అప్లై చేసాం అన్నమాట. ఓకే, ఇక్కడ z1 స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, లేకపోతే దీన్ని ఇలాగే ఉంచుతాం z1 స్క్వేర్ ప్లస్ మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే z1 ఇంటూ z2 అని రాయొచ్చు. మనం ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్లో చెప్పుకున్నప్పుడు కాంపిటేటివ్ లా చెప్పుకున్నాం. ఏంటి, z1 ఇంటూ z2 ఎంత అవుతుందో z2 ఇంటూ z1 ఎంత అవుతుంది. కాబట్టి మనం దీన్ని దేంతో రీప్లేస్ చేయొచ్చు, z1 ఇంటూ z2తో రీప్లేస్ చేయొచ్చు. z1 ఇంటూ z2 ప్లస్ z2 స్క్వేర్. అంటే ఇక్కడ మనం ఏ లాని అప్లై చేశాను, కాంపిటేటివ్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఓకే, ఇక్కడ చూడండి ఇవి రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు అంటే z1 స్క్వేర్ ప్లస్ 2z1 z2 ప్లస్ z2 స్క్వేర్. దీన్ని మనం కావాలని ఎలా రాయొచ్చు, z1 స్క్వేర్ ప్లస్ z2 స్క్వేర్ ప్లస్ 2z1 z2. ఇదే కదా మనం రాబట్టాల్సింది. హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం మిగిలిన ఈ ప్రాపర్టీ అన్నిటిని కూడా డిరైవ్ చేయవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 అంటే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ సహాయంతో ఈ ఎగ్జాంపుల్ 2 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే -5i ఇంటూ 1/8i. ఇక్కడ మనకి రియల్ నెంబర్స్ ని ఇమాజినరీ నెంబర్స్ ని సెపరేట్ గా మల్టిప్లై చేసాం అనుకోండి, -5 ఇంటూ 1/8 ఓకే i ఇంటూ i. దిస్ ఈక్వల్ టు ఇక్కడ న్యూమరేటర్స్ ని డినామినేటర్స్ ని సెపరేట్ గా మల్టిప్లై చేస్తే -5 ఇంటూ 1 అంటే -5, 1 ఇంటూ 8 అంటే 8. ఇక్కడ ఏమవుతుంది, i స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు -5/8 ఇంటూ i స్క్వేర్ వాల్యూ ఎంత, -1. ఓకే, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5/8 1తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారదు కదా. వాడు ఏమన్నాడు, వీటిని ఆన్సర్ని a ప్లస్ bi రూపంలో రాయండి అంటాడు అన్నమాట. మరి ఇక్కడ ఏ వచ్చింది, మరి b లేదు కదా, కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, 5/8 ప్లస్ ఇక్కడ మనకి bi అంటే b వాల్యూ ఎంత అనమాట 0i. ఇట్లా రాస్తే ఇప్పుడు ఏ రూపంలో ఉంది, మనకి a ప్లస్ bi రూపంలో ఉంది. ఇక్కడ a వాల్యూ ఎంత 5/8, b వాల్యూ 0 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారట, -i 2i -1/8i క్యూబ్. ఓకే, దిస్ ఈక్వల్ టు
ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసేద్దాం. ఇక్కడ మనకి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2i ఇంటూ i స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనం -1 క్యూబ్ చేస్తే అగైన్ -1 వస్తుంది. 8ని క్యూబ్ చేస్తే 8 8s are 64, 64 8s are 512 అవుతుంది. ఇక్కడ ఐని క్యూబ్ చేస్తే i క్యూబ్ అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఈక్వల్ టు ఈ 2 టేబుల్ ఇందులో కట్ చేయొచ్చు. ఎంత అవుతుంది మనకి? 256 టైమ్స్ కట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఏం మిగిలింది? -i స్క్వేర్ ఇంటూ -1/256 i క్యూబ్. ఓకే, దిస్ ఈక్వల్ టు -i స్క్వేర్ వాల్యూ ఎంత అంటే -1. ఓకే, దిస్ ఇంటూ -1/256. ఇక్కడ మనకి i క్యూబ్ వాల్యూ ఎంత అంటే -i. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే +1 ఇంటూ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1/256 i వస్తుంది మనకి. 1తో దేని మల్టిప్లై చేసినా మళ్ళీ అదే వస్తుంది, అంటే 1/256 i అవుతుంది. ఇక్కడ మనకి ఇమాజినరీ పార్ట్ ఉంది కానీ రియల్ పార్ట్ లేదు కాబట్టి ఎలా రాయొచ్చు దీన్ని? 0 + 1/256 i అని రాయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇది ఏ రూపంలో ఉంది? a + bi రూపంలో ఉంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 0, b వాల్యూ 1/256 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. Express 5 - 3i whole cube in the form of a + ib. ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 5 - 3i హోల్ క్యూబ్. ఓకే, ఇట్లాగా ఐడెంటిటీస్ గురించి నేర్చుకున్నాం కదా. అందులో z1 + z2 హోల్ స్క్వేర్ గురించి నేర్చుకున్నాం. z1 + z2 హోల్ క్యూబ్, z1 - z2 హోల్ క్యూబ్ అలా గుర్తుంచుకోవచ్చు. లేకపోతే మీరు ఇది చూడడానికి ఎలా ఉందంటే a - b హోల్ క్యూబ్ లా ఉంది, లేకపోతే x - y హోల్ క్యూబ్ లా ఉంది. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకున్న దీన్ని ఈజీగా ఎక్స్పాండ్ చేయొచ్చు. మనకి a - b హోల్ క్యూబ్ ఫార్ములా మనం లోయర్ క్లాస్ లో ఏం నేర్చుకుంటాం? a క్యూబ్ - 3a² b + 3ab² - b క్యూబ్ ఇలా నేర్చుకుంటాం కదా. ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. దీన్నే మరొక రకంగా కూడా రాయొచ్చు. ఎట్లా అంటే a క్యూబ్ - b క్యూబ్ మైనస్ ఈ రెండిట్లో 3ab కామన్ తీసాం అనుకోండి ఇంటూ a + b. ఈ ఫార్ములా కూడా సేమ్ అదే అన్నమాట. ఈ మిడిల్ రెండు టర్మ్స్ లోని రెండిట్లో 3 ఉంది, a ఉంది, b ఉంది. ఇక్కడ మైనస్ కామన్ తీసాం, 3ab కామన్ తీస్తే ఇక్కడ a ఉంటుంది. అట్లాగే సారీ ఇక్కడ మైనస్ వస్తుంది మనకి -a - b. ఈ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు అన్నమాట. మనకి ఏది కన్వీనియంట్ గా ఉంటే అలా అప్లై చేయొచ్చు. ఓకే, దీన్ని అప్లై చేద్దాం. a క్యూబ్ అంటే 5 క్యూబ్. నేను సెకండ్ ఫార్ములా రాస్తాను. మైనస్ b క్యూబ్ అంటే 3i క్యూబ్ మైనస్ 3ab అంటే 3 ఇంటూ a అంటే 5 ఇంటూ b అంటే 3i. నెక్స్ట్ a - b అంటే 5 - 3i. 5 క్యూబ్ అంటే ఎంత? 125 మైనస్ 3ని క్యూబ్ చేస్తే 3 ఇంటూ 3 9, 9 3s are 27i క్యూబ్ మైనస్ 3 5s are 15, 15 3s are 45i into 5 minus 3i. This equal to 125 minus 27. ఇక్కడ i క్యూబ్ అంటే ఏం రాయొచ్చు? మైనస్ i రాయొచ్చు. మైనస్ 45i. 45i తో వీటిని మల్టిప్లై చేద్దాం. మైనస్ 45 5s are 5 5s are 25 2 4 5s are 20 plus 2 22 225i minus into minus plus 45 3s are 3 5s are 15 4 3s are 12 plus 1 13i square. Okay, this equal to 125 minus into plus minus into minus plus 27i minus
225i ప్లస్ 135 i స్క్వేర్ వాల్యూ ఎంత -1. దిస్ ఈక్వల్ టు 125 ప్లస్ 27i మైనస్ 225i ప్లస్ ఇంటూ మైనస్ 135 1తో మల్టిప్లై చేస్తే 135 అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం రియల్ నెంబర్స్ ఏమున్నాయి 125 135. ఆ రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -10 వస్తుంది, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇవి రెండు ఇమాజినరీ పార్ట్స్. ఓకే, ఇక్కడ రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 198 వస్తుంది. 198i లార్జెస్ట్ నెంబర్ మైనస్ కాబట్టి -198i. కాబట్టి మనకి 5 - 3i హోల్ క్యూబ్ ని a + ib ఫార్మ్ లో రాస్తే ఎంతకి సమానం అవుతుందా -10 -198i కి సమానం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. x plus -√3 plus plus root of -2 into 2√3 minus I in the form of a plus ib. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే -√3 plus root of -2 into 2√3 minus I. ఇక్కడ ఏముంది రూట్ లో నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు అంటే -√3 ప్లస్ ఇది 2 into -1 అని రాయొచ్చు. కాబట్టి 2కు √2నే -1కి రూట్ ఎంతకి సమానం అవుతుంది i కి సమానం అవుతుంది. 2√3 minus i. ఇప్పుడు మల్టిప్లై చేసినట్లయితే ఫస్ట్ -3తో మల్టిప్లై చేద్దాం. √3 into 2√3 minus i. తర్వాత ప్లస్ √2iతో మల్టిప్లై చేద్దాం సెకండ్ బ్రాకెట్ ని 2√3 minus i. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇది రేషనల్ నెంబర్, ఇక్కడ ఏం రేషనల్ నెంబర్ లేదు, ఇక్కడ -2 √3 into √3 3 అయిపోతుంది into 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3 into i √3i అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ప్లస్ ఇక్కడ రేషనల్ నెంబర్ 2 ఒకటే ఉంది. √2 into √3 ఏమవుతుంది √6 2 3s are 6 i ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3i into i అంటే √2i స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఈక్వల్ టు -6 ప్లస్ √3i ప్లస్ 2√6i మైనస్ √2 into i స్క్వేర్ అంటే ఎంత -1. దిస్ ఈక్వల్ టు -6 ప్లస్ √3i ప్లస్ 2√6i మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √2 సారీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √2 2√2 into 1 అంటే √2 అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం రియల్ నెంబర్స్ ఇది -6 ప్లస్ √2 అనేది. ఇప్పుడు ఇమాజినరీ నెంబర్ పార్ట్స్ సెపరేట్ చేస్తే రెండిట్లో i కామన్ తీస్తే √3 ప్లస్ 2√6i. ఓకే, ఇది చూడండి a ప్లస్ bi రూపంలో ఉంది. ఇక్కడ a అంటే -6 ప్లస్ √2, b అంటే √3 ప్లస్ 2√6 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద మాడ్యులస్ అండ్ ద కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ అసలు మనకి మాడ్యులస్ అంటే ఏంటి చూద్దాం. లెట్ z ఈక్వల్ టు a ప్లస్ ib బి ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ z ఈక్వల్ టు అంటే a ప్లస్ ib అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే అప్పుడు ద మాడ్యులస్ ఆఫ్ z ని ఎట్లా డిఫైన్ చేస్తాం అంటే దాన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే ఇట్లా మాడ్యులస్ z అని డినోట్ చేస్తాం. ఇట్లా అంటే దీని అర్థం ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ z అన్నమాట. ఈజ్ డిఫైన్డ్ ద నాన్ నెగటివ్ రియల్ నెంబర్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ z ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ గా డిఫైన్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ z అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్లస్ 2i ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అన్నమాట. దీని మాడ్యులస్ ఆఫ్ z ఎలా రాస్తాం అన్నమాట స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే 3 స్క్వేర్
ప్లస్ బి అంటే ఇక్కడ 2 కదా, 2 స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4 ఈజ్ ఈక్వల్ టు రూట్ 13. దిస్ ఈజ్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ z అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం కాంజుగేట్. ద కాంజుగేట్ ఆఫ్ z ఈజ్ డినోటెడ్ బై z బార్. ఇది z బార్ అంటే z అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే దాని కాంజుగేట్ ని z బార్ తో డినోట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి a మైనస్ ఐబి అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే దాని కాంజుగేట్ ఏమవుతుందంటే z బార్ ఏమవుతుందన్నమాట a మైనస్ ఐబి. అంటే ఇక్కడ సైన్ మారుస్తే సరిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మనం పొరపాటు చేసే అవకాశం ఉంది. ఎలా చూద్దాం. ఇక్కడ మనకి z ఈక్వల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. z ఈక్వల్ టు 3 ప్లస్ 2i అని రాసాం అనుకోండి. అప్పుడు z బార్ ఈక్వల్ టు ఏమవుతుంది అనమాట అంటే కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్ టు 3 మైనస్ 2i అవుతుంది. ఇక్కడ మనం ఏ విధమైన పొరపాటు చేయం. ఒకవేళ z ని ఇలా ఇచ్చాడు, z ఈక్వల్ టు 2i ప్లస్ 3 అని ఇచ్చాడు. అప్పుడు z బార్ ఈక్వల్ టు ఎంత అని అడిగితే మనం చేసే పొరపాటు ఏంటంటే 2i సైన్ మార్చమన్నాం కాబట్టి ఇలా మార్చేస్తాం. కానీ అతడు ఏమవుతుంది రాంగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం సైన్ దేనికి మార్చాలంటే ఇమాజినరీ పార్ట్కి మార్చాలన్నమాట. ఓకే, ఇమాజినరీ పార్ట్ ఏంటి ఇక్కడ మనకి ది, కాబట్టి దాని మైనస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. ఇక్కడ మనకి ఇమాజినరీ పార్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి దాని సైన్ మార్చాలి. అంటే ఇది మైనస్ 2i ప్లస్ 3 అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మనం z ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చారు మైనస్ 3 మైనస్ 5i అని ఇచ్చారు. అప్పుడు z బార్ ఈక్వల్ టు ఎంత అంటే మనం 3 ప్లస్ 5 అని రాస్తే తప్పు అవుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఓన్లీ ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ మాత్రమే మార్చాలి. కాబట్టి ఏమవుతుంది మైనస్ 3 ప్లస్ 5i అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మనం z ఈక్వల్ టు ఇలా ఇచ్చారు మైనస్ 3 అని ఇచ్చారు. అప్పుడు z బార్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ఇది కూడా మనం కాంప్లెక్స్ నెంబర్ రూపంలో రాయొచ్చు. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, దాన్ని ఎలా రాయొచ్చు మైనస్ 3 ప్లస్ 0i అని రాయొచ్చు. ఇందులో ఇమాజినరీ పార్ట్ ఏంటి ఇది, దాని సైన్ మార్చాలి. కానీ ఆ ఇమాజినరీ పార్ట్ లేదు కాబట్టి z బార్ కూడా ఏమవుతుంది మైనస్ 3నే అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మనకి z ఈక్వల్ టు ఇలా ఇచ్చారు మైనస్ రూట్ 2i. అప్పుడు z బార్ ఎంత అవుతుంది, ఇది ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంది కాబట్టి దాని సైన్ మార్చేస్తాం. అంటే 2 రూట్ 2i అవుతుంది అనమాట. కాబట్టి మనం కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ విషయంలో ఇవి కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం కాంజుగేట్ అనే పదం ఇర్రేషనల్ నెంబర్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం అనమాట. మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తే అది రేషనల్ నెంబర్గా మారుస్తుందో దాన్ని మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాం. మరి కాంజుగేట్ అంటే ఏంటి, ఇఫ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ రెండు కూడా ఒక రేషనల్ నెంబర్ అయితే, అంటే మనం రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసినా మల్టిప్లై చేసినా కూడా రేషనల్ నెంబరే వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని కాంజుగేట్ అంటాం. ఇప్పుడు మనం ఈ యొక్క కాంప్లెక్స్ నెంబర్ని దాని యొక్క కాంజుగేట్తో యాడ్ చేసినా మల్టిప్లై చేసినా మనకి రియల్ నెంబరే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి కాంజుగేట్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి z1 అండ్ z2 అనేవి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ అయితే అప్పుడు మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ z2 జనరల్గా మనకి ఏమనుకుంటామంటే ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ z2 అనుకుంటాం. కానీ అది తప్పు అనమాట. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే సమానమైన కావచ్చు, తక్కువైనా ఉండొచ్చు అనమాట. అలాగే మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ z1 మైనస్ మాడ్యులస్ z2 అవ్వచ్చు అనమాట. అంటే ఈక్వల్ టు ఖచ్చితంగా ఈక్వల్ టు అవుతుందని చెప్పలేము, అందుకంటే ఎక్కువ అవ్వచ్చు లేకపోతే సమానం అవ్వచ్చు అనమాట. అలాగే మాడ్యులస్ ఆఫ్ z1 ఇంటూ z2 మాడ్యులస్ ఆఫ్ z1 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ z2 అని రాయొచ్చు. అలాగే మాడ్యులస్ ఆఫ్ z1 బై z2 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z1 బై మాడ్యులస్ ఆఫ్ z2. ఇక్కడ z2 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి z2 నాట్ ఈక్వల్ టు 0. అలాగే మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్
కాంజుగేట్ ఆఫ్ జెడ్. జెడ్ బార్ అంటే ఏం చెప్పుకున్నాం? కాంజుగేట్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి దాని యొక్క కాంజుగేట్ యొక్క మాడ్యులస్ కూడా సమానం అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెడ్ ఈక్వల్ టు నేను 2 + 3a అని తీసుకున్నాను. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² అంటే 2² + 3² ఈక్వల్ టు 4 + 9 39. దీని కాంజుగేట్ జెడ్ బార్ అంటే ఏం చేసాం? ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ మార్చాం, అంటే 2 - 3i అని. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే 2² ప్లస్ -3² ఈజ్ ఈక్వల్ టు 2² అంటే 4 -3² చేస్తే +9 అయిపోతుంది, అంటే √13 అవుతుంది. ఇక్కడ చూడండి రెండు ఈక్వల్ వచ్చాయి కదా. కాబట్టి ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్ దాని యొక్క కాంజుగేట్ యొక్క మాడ్యులస్ కి సమానం అవుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ జెడ్ పవర్ n ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ కాంజుగేట్ జెడ్ అన్నమాట. జెడ్ బార్ పవర్ n కి సమానం అవుతుంది. వీటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ కాంజుగేట్. మనకి Z1 Z2 అనేవి ఏవైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ అయితే అప్పుడు Z1 + Z2 బార్ ఈక్వల్ టు అంటే రెండు కాంప్లెక్స్ నెంబర్ యొక్క సమ్కి మనం కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందో రెండిటికి సెపరేట్ గా కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసినా కూడా అంతే వస్తుంది అనమాట. అలాగే డిఫరెన్స్ ప్రోడక్ట్ అలాగే ఇది రేషియో అనమాట. డివిజన్ చేసినప్పుడు ఇక్కడ Z2 ≠ 0 అనమాట. అలాగే Z పవర్ n కి బార్ ఈజ్ ఈక్వల్ టు Z పవర్ హోల్ పవర్ n రాయొచ్చు. అలాగే Z ఇంటూ Z బార్ ఈక్వల్ టు మాడ్యులస్ Z² అని రాయొచ్చు అనమాట. ఓకే, ఈ ప్రాపర్టీస్ ని కూడా మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 5. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 - 3i. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని Z అనుకుందాం. లెట్ Z ఈక్వల్ టు 2 - 3i. ఇప్పుడు దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? Z ఇన్వర్స్ అవుతుంది. దీన్ని మనం ఎలా రాస్తాం? 1/z అని రాస్తాం. ఇక్కడ Z వాల్యూ ఎంతగా తీసుకున్నాం మనం? 2 - 3i. ఓకే, దీన్ని మనం ఏం చేస్తాం? మనం రేషనలైజేషన్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం కదా. దాన్ని అప్లై చేసినట్లయితే దీని కాంజుగేట్ ఎంత అంటే 2 + 3i by 2 + 3i. దిస్ ఈక్వల్ టు 1 తో దేని మల్టిప్లై చేసినా దాని వాల్యూ మారుతుంది కాబట్టి 2 + 3i by ఇది a - b into a + b కాబట్టి a² - b² అంటే 2² - 3i² అవుతుంది అన్నమాట. దిస్ ఈక్వల్ టు 2 + 3i by 2 స్క్వేర్ చేస్తే 4, 9 3 స్క్వేర్ చేస్తే 9, i స్క్వేర్ చేస్తే i² అవుతుంది. దిస్ ఈక్వల్ టు 2 + 3i by 4 - 9, i² వాల్యూ ఎంత? -1. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2 + 3i by 4 ఇంటూ -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +9 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 2 + 3i by 13 అవుతుంది. దీన్ని a + bi రూపంలో రాస్తే 2/13 ప్లస్ 3/13i అవుతుంది అనమాట. ఇది 2 - 3i యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. కింద ఇచ్చిన ఆ కాంప్లెక్స్ నెంబర్స్ ని a + ib ఫార్మ్ లో రాయమంటాడు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏంటంటే 5 + √2i by 1 - √2i. ఇక్కడ మనం డినామినేటర్ ని రియల్ నెంబర్ గా మార్చేయాలి. అంటే ఏం చేయాలి? దీని యొక్క కాంజుగేట్ తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి. అంటే 5 + √2i డివైడెడ్ బై 1 - √2i. ఇది ఇచ్చిన ఎక్స్ప్రెషన్. దీని కాంజుగేట్ ఎంతంటే ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ మారుస్తాం, అంటే 1 + √2i అవుతుంది బై 1 + √2i. ఓకే, మల్టిప్లై చేస్తే ఫస్ట్ 5 తో ఈ రెండింటిని సెపరేట్ గా మల్టిప్లై చేస్తే 5 × 1 = 5 ప్లస్ 5 × √2 5 √2i అవుతుంది.
నెక్స్ట్ ఇప్పుడు దీంతో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే √2i × 1 అంటే మళ్ళీ √2i వస్తుంది. √2i ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ i. √2 × √2 2 అయిపోతుంది. i × i స్క్వేర్ అవుతుంది. బై డినామినేటర్లో a మైనస్ b ఇంటూ a ప్లస్ b కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్గా రాయొచ్చు దీన్ని. దిస్ ఈక్వల్ టు 5 ప్లస్ ఇక్కడ 5√2 ఈ రెండు కూడా మనకి ఇమాజినరీ పార్ట్స్ కాబట్టి యాడ్ చేసేస్తాం. 5√2కి ఇంకొక √2 యాడ్ చేస్తే 6√2i ప్లస్ 2 × i స్క్వేర్ అంటే ఎంత -1 బై 1 స్క్వేర్ చేస్తే 1 √2 స్క్వేర్ చేస్తే 2 i స్క్వేర్ చేస్తే i స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 5 ప్లస్ 6√2i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s are 2 బై 1 మైనస్ 2 × i స్క్వేర్ అంటే మళ్ళీ -1 రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు ఈ రెండు మనకి రియల్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేయడము సబ్ట్రాక్ట్ చేయడము చేస్తే 5 నుంచి 2 మైనస్ చేస్తే 3 ప్లస్ 6√2i బై 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 3 ప్లస్ 6√2i బై 1 ప్లస్ 2 3 అవుతుంది. మనకి న్యూమరేటర్లో 3 కామన్ తీసినట్లయితే 3 టేబుల్ 1 టైం పోతుంది. 6లో 2√2 అవుతుంది. i బై 3 ఈ 3ని కట్ చేస్తే మనకి 1 ప్లస్ 2√2i అవుతుంది. ఇది చూడడానికి ఎలా ఉంది? a ప్లస్ bi లో ఉంది కదా. నెక్స్ట్ సెకండ్ వన్ i పవర్ -35. మనం 8th క్లాస్లోనే లాస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో ఏం నేర్చుకుంటాం? a పవర్ -n = 1/a పవర్ n అని నేర్చుకుంటాం. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 1/i పవర్ 35 అని రాయొచ్చు. ఓకే, దిస్ ఈక్వల్ టు 1/35 పవర్ ఉంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? 4తో డివైడ్ చేయాలి. 8 4s are 32 మైనస్ చేస్తే 3 అంటే ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం i పవర్ 4 ఎన్ని టైమ్స్ పోయింది? 8 టైమ్స్ అంటే మనకి 4 హోల్ పవర్ 8 అని రాయొచ్చు. 4 8s are 32 ఇంకా 3 ఉంది కదా కాబట్టి i పవర్ 3 అని రాయొచ్చు అనమాట. ఎందుకంటే మనకి i పవర్ 4 వాల్యూ ఆల్వేస్ 1 అవుతుంది కదా. 1 పవర్ 8 ఇంటూ i క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది? -iకి సమానం అవుతుంది అనమాట. ఇక్కడ రాయొచ్చు అవసరమైతే. సిన్స్ i పవర్ 4 ఈక్వల్ టు 1 అండ్ i క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -i. ఓకే, దిస్ ఈక్వల్ టు 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1 ఇంటూ -i. దిస్ ఈక్వల్ టు 1/-i వచ్చింది. ఇక్కడ డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఏం చేయాలి? దీన్ని మనం రియల్ నెంబర్లోకి మార్చేయాలి. అంటే దాన్ని కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. -iకి కాంజుగేట్ ఏమవుతుంది? +i అవుతుంది. i 1 × i అవుతుంది. -i × i స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు i బై -i స్క్వేర్ వాల్యూ ఎంత? -1 కదా. దిస్ ఈక్వల్ టు i బై మైనస్ ఇంటూ మైనస్ +1 అంటే i అవుతుంది. మరి a ప్లస్ ib రూపంలో రాస్తే ఇక్కడ a లేదు కాబట్టి 0 ప్లస్ i × 1 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ 4a లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ 5i × -3/5i. ఓకే, ఇందులో మనకి ఈ రియల్ నెంబర్స్ ఏంటి? ఇక్కడ 5 × -3/5 అలాగే i × i. 5 కట్ చేయొచ్చు. ఏం మిగిలింది మనకి? -3. i × i ఏమవుతుంది? i స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఏమంటావు? ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ గివెన్ ఇన్ ద ఎక్సర్సైజ్ 1 to 10 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib అన్నాడు. వీటిని అలా మార్చాలి. ఓకే, -3 × i స్క్వేర్ వాల్యూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3 అవుతుంది. మరి ఇది a + ib ఫామ్ లో రాయాలి. ఏ వాల్యూ ఉంది, ఇక్కడ ఇమాజినరీ పార్ట్ లేదు కాబట్టి 0i అని రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి i పవర్ 9 ఎలా రాయొచ్చు మనం? i పవర్ 4 హోల్ స్క్వేర్ అంటే 4 2s are 8 అయిపోయింది. ఇంకొక i ఉంది కదా, i ప్లస్
ఇక్కడ I పవర్ 19 ఎట్లా రాయొచ్చు మనం? I పవర్ 4. 4 టేబుల్ 19 లో ఎంత అయిపోతుంది? 4 4 దాట్ 16 అంటే 4 టైమ్స్ పోతుంది. ఇంకా 3 ఉంది అంటే I క్యూబ్. ఓకే, I పవర్ 4 వాల్యూ ఎంత? 1 కదా. 1 స్క్వేర్ ఇంటూ I ప్లస్ 1 పవర్ 4 ఇంటూ I క్యూబ్. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ I ప్లస్ 1 పవర్ ఎంత ఉన్నా 1 కదా. ఇక్కడ 1 క్యూబ్ I క్యూబ్ అంటే మైనస్ I అని రాయొచ్చు దాని ప్లేస్లో. 1 ఇంటూ I అంటే I ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ I అంటే I మైనస్ I ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి దీన్ని A ప్లస్ IB ఫామ్ లో రాస్తే A ఉంది ఇక్కడ 0. అలాగే నెక్స్ట్ B కూడా మనకి ఏం లేదు కాబట్టి 0 ఇంటూ I అని రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ I పవర్ మైనస్ 39. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? 1/I పవర్ 39 అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని 1/I పవర్ 4. 4 టేబుల్ 39 ఎంత అయిపోతుంది? 9 టైమ్స్ పోతుంది. 9 4 దార్ 36 కాబట్టి 9. ఇక్కడ 36 అయింది. ఇంకా బ్యాలెన్స్ 3 ఉంది కదా అంటే I క్యూబ్ అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు 1/I పవర్ 4 వాల్యూ ఎంత? 1 పవర్ 9. I క్యూబ్ వాల్యూ ఎంత? మైనస్ I. దిస్ ఈక్వల్ టు 1/1 ఇంటూ మైనస్ I. దిస్ ఈక్వల్ టు 1/-I అయింది. ఓకే, మైనస్ I యొక్క కాంజుగేట్ ఎంత? ప్లస్ I అంటే I/I. 1 ఇంటూ I ఎంత అవుతుంది? I బై మైనస్ I స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు I బై మైనస్ ఆఫ్ మైనస్ I స్క్వేర్ అంటే -1. దిస్ ఈక్వల్ టు I బై +1 అవుతుంది. I 1 తో డివైడ్ చేస్తే వాల్యూ మారుతుంది కాబట్టి I అని రాయొచ్చు. మరి A ప్లస్ BI రూపంలో రాస్తే దీన్ని ఎలా రాయొచ్చు? 0 + 1I అని రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే 3 7 are 21 ప్లస్ I 3 7 are 21 ప్లస్ I 7 7 9 అన్న ఒకటే ప్లస్ I స్క్వేర్ ఇంటూ 7. దిస్ ఈక్వల్ టు 21 ప్లస్ ఇక్కడ 21I 7I యాడ్ చేస్తే 28I ప్లస్ -1 ఇంటూ 7. దిస్ ఈక్వల్ టు 21 ప్లస్ 28I -7 అవుతుంది. ఈ రెండు మనకి రియల్ నెంబర్స్ యాడ్ చేస్తే 21 కి 7 మైనస్ వేరు వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 14 ప్లస్ 28I అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఇది ఏమవుతుంది? 1 - I మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ I 6 ఆర్ 6I అని రాయొచ్చు దీన్ని. దిస్ ఈక్వల్ టు 1 + 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. రెండు సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే మనకి -7I అవుతుంది ఆర్ I7 అని రాయొచ్చు దీన్ని. ఓకే, ఇందులో బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ 1/5 ప్లస్ I 2/5 -4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ I 5/2 అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు రియల్ పార్ట్స్ సెపరేట్ చేస్తే 1/5 -4 అవుతుంది. అలాగే ఇమాజినరీ పార్ట్స్ లో I కామన్ తీస్తే 2/5 -5/2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు బై 1 పెట్టి ఎల్సిఎం తీసుకోండి. 1 - 4 5 గా 20/5 1 గా 5 ప్లస్ 4 2 2 గా 4 - 5 5 గా 25/5 2 గా 10. దిస్ ఈక్వల్ టు -19/5 ప్లస్ I -21/10 అన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఫస్ట్ మనం బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. 1/3 ప్లస్ I 7/3 ప్లస్ 4
ప్లస్ I 1/3 మైనస్ -4/3 ప్లస్ I. ఓకే, రియల్ పార్ట్స్ 1/3 ప్లస్ 4 సెపరేట్ చేస్తే, అలాగే ఇమాజినరీ పార్ట్స్ 7/3 ప్లస్ 1/3 మైనస్ -4/3 ప్లస్ I. బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ప్లస్ 12/3 ప్లస్ I 21 ప్లస్ 3. సారీ, ఇది మనం రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్ యాడ్ చేస్తే 7 ప్లస్ 1 8/3 మైనస్ -4/3 ప్లస్ I. దిస్ ఈక్వల్ టు 13/3 ప్లస్ I 8/3 మైనస్ ఆఫ్ -4/3 ప్లస్ I. మళ్ళీ మనం బ్రాకెట్స్ ఓపెన్ చేసినట్లయితే 13/3 ప్లస్ I 8/3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ I. ఇప్పుడు రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సెపరేట్ చేస్తే 13/3 ప్లస్ 4/3. ఇప్పుడు ఇమాజినరీ పార్ట్స్ లో I కామన్ తీస్తే 8/3 మైనస్ 1. దిస్ ఈక్వల్ టు రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా, యాడ్ చేస్తే 13 ప్లస్ 4 17/3 మైనస్ I ఇంటూ ఇక్కడ 3 1 3 8 లోంచి 3 మైనస్ చేస్తే 5/3 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు మనం? 1 మైనస్ I స్క్వేర్ పవర్ 2 ఇలా రాయొచ్చు కదా. 2 2s are 4 అయింది. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసాం అనుకోండి, a స్క్వేర్ అంటే 1 ప్లస్ b స్క్వేర్ అంటే I స్క్వేర్ మైనస్ 2 1s are 2 ఇంటూ I అవుతుంది స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 1 ప్లస్ I స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ 2I స్క్వేర్ అవుతుంది. ప్లస్ 1 -1 గెట్స్ క్యాన్సిల్, మైనస్ 2I స్క్వేర్ అవుతుంది. ఓకే, -2 స్క్వేర్ చేస్తే 4, I స్క్వేర్ చేస్తే I స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 4. I స్క్వేర్ అంటే -1 కదా, అంటే -4 అవుతుంది. దీన్ని a ప్లస్ bi ఫార్ములా రాస్తే -4 ప్లస్ 0I అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఇది a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మైండ్లో ఉంచుకుని ఎక్స్పాండ్ చేసినట్లయితే మనకి 1/3 క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ అంటే 1/3 స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 1 ని క్యూబ్ చేస్తే 1, 3 ని క్యూబ్ చేస్తే 27 ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ చేస్తే 1, 3 స్క్వేర్ చేస్తే 9 3I ప్లస్ 3 ఇంటూ 1/3 ఇంటూ 3 ని స్క్వేర్ చేస్తే 9, I స్క్వేర్ చేస్తే I స్క్వేర్. ఇక్కడ 27I క్యూబ్ అవుతుంది అన్నమాట. 1/27 3 టేబుల్ 3 టైమ్స్ 3 3 గెట్స్ క్యాన్సిల్, 3 3 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది ఏంటి మనకి? 1 ఇంటూ I మిగిలింది, అంటే ప్లస్ I ప్లస్ 9 1s are 9I స్క్వేర్ ప్లస్ 27I క్యూబ్. దిస్ ఈక్వల్ టు 1/27 ప్లస్ I ప్లస్ 9 ఇంటూ I స్క్వేర్ అంటే -1 ప్లస్ 27I క్యూబ్ అంటే -I. దిస్ ఈక్వల్ టు 1/27 ప్లస్ I మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -9 ప్లస్ ఇంటూ మైనస్ -27I అవుతుంది. ఇప్పుడు రియల్ పార్ట్స్ ని ఇమాజినరీ పార్ట్స్ సెపరేట్ చేస్తే 1/27 -9 ఇది రియల్ పార్ట్ ప్లస్ I ఇంటూ ఇక్కడ 1 ఉంటుంది -27 అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఈక్వల్ టు బై 1 పెట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 1 - 29 7
63, 6 ఉంది, 9 2s are 18 plus 6 24, 243/27 అవుతుంది, ప్లస్ -26 అవుతుంది. ఓకే, వేరు వేరు సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -242/27 -26 అని రాయొచ్చు అనమాట దీన్ని. ఓకే, దీన్ని కూడా మనం ఎలా రాయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ కామన్ తీసాం అనుకోండి లోపల ఉన్న టర్మ్స్ లో. ఓకే, 2 + 1/3i అని ఇలా రాయొచ్చు, క్యూబ్. మనం మైనస్ నెంబర్ క్యూబ్ చేస్తే మైనస్ వస్తుంది కాబట్టి 2 + 1/3i క్యూబ్ అని రాయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫార్ములాని అప్లై చేసాం అనుకోండి, -a³ డైరెక్ట్ రాస్తున్నాను, 8 + 3 × a² అంటే 2² అంటే 4, b అంటే 1/3i ప్లస్ 3 × a అంటే 2, b² అంటే 1/9i² అవుతుంది, ప్లస్ b³ అంటే 1/27i³ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. -8 ఈ 3ని కట్ చేస్తే ప్లస్ 4 1 4i అని రాయొచ్చు. అలాగే 3 టేబుల్ ఇందులో 3 టైమ్స్ 2 1 2/3i² ప్లస్ 1/27i³. దిస్ ఈక్వల్ టు -8 ప్లస్ 4i ప్లస్ 2/3i² అంటే -1 ప్లస్ 1/27i³ అంటే -i. ఓకే, దిస్ ఈక్వల్ టు -8 ప్లస్ 4i ప్లస్ ఇంటూ -2/3 -1/27i. ఇప్పుడు మనం పార్ట్స్ ని సెపరేట్ చేస్తే ఇక్కడ 8 - 22/3 ప్లస్ ఇమాజినరీ పార్ట్స్ 4 - 1/27. దిస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ఎల్సిఎం తీసుకుని మనం సింప్లిఫై చేస్తే 8 3 24 నుంచి 2 తీస్తే 2/3 ప్లస్ i ఇంటూ 4 27 ఎంత అవుతుంది, 108 అవుతుంది. 108 నుంచి 1 తీస్తే 107/27 అవుతుంది. ఓకే, ఈ మైనస్ తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, -22/3 -107/27i అవుతుంది అన్నమాట. Okay, next find the multiplicative inverse of each of the complex numbers given in the exercise 11 to 13. అంటే 11 నుంచి 13 వరకు ఉన్న కాంప్లెక్స్ నెంబర్స్ కి మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, ఫస్ట్ 11th వన్ చేద్దాం. ఓకే, లెట్ z ఈక్వల్ టు 4 - 3i అనుకుందాం. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, z ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 1/z అని రాయొచ్చు. అంటే 1/4 - 3i. ఓకే, ఇప్పుడు దీని కాంజుగేట్ ఎంత అంటే 4 + 3i అవుతుంది బై 4 + 3i. 1 తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 4 + 3i వస్తుంది. ఇది a - b ఇంటూ a + b కాబట్టి 4² - 3i². దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 + 3i బై 16 - 9i² అవుతుంది. ఈక్వల్ టు 4 + 3i బై 16 - 9i² అంటే -1 కదా, ఈక్వల్ టు 4 + 3i బై 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 అవుతుంది. 4 + 3i బై 25 అవుతుంది. సెపరేట్ చేస్తే 4/25 ప్లస్ 3/25i అవుతుంది. ఇదేమిటనమాట, కాంజుగేట్ ఆఫ్ 4 - 3i అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th వన్. లెట్ z ఈక్వల్ టు √5
ప్లస్ 3i. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? జెడ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1/z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1/√5 ప్లస్ 3i. దీని కాంజుగేట్ ఎంత అంటే √5 మైనస్ 3i అవుతుంది. √5 మైనస్ 3i బై √5 మైనస్ 3i. 1తో మల్టిప్లై చేస్తే √5 మైనస్ 3i వస్తుంది. a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే √5 స్క్వేర్ మైనస్ 3i స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు √5 మైనస్ 3i బై స్క్వేర్ రూట్ పోతే 5 మైనస్ 3 స్క్వేర్ చేస్తే 9i స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు √5 మైనస్ 3i బై 5 మైనస్ 9 ఇంటూ i స్క్వేర్ అంటే -1 కదా, అంటే √5 మైనస్ 3i బై 5 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు √5 మైనస్ 3i బై 5 ప్లస్ 9 14 అవుతుంది. సెపరేట్గా డివైడ్ చేసాం అనుకోండి, √5 బై 14 మైనస్ 3/14i అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 13. ఇక్కడ లెట్ z ఈక్వల్ టు -i అనుకుందాం. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? z ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1/z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1/-i. -iకి కాంజుగేట్ ఏంటి? ప్లస్ i. అంటే 1/-i ఇంటూ i/i. 1 ఇంటూ i ఏమవుతుంది? i బై మైనస్ i ఇంటూ i స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు i బై మైనస్ i స్క్వేర్ వాల్యూ -1 ఈక్వల్ టు i బై ప్లస్ 1 అంటే i అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మైనస్ i యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అవుతుందంటే i అవుతుంది అనమాట. Express the following expression in the form of a plus ib. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే 3 ప్లస్ i√5 3 మైనస్ i√5 బై √3 ప్లస్ √2i మైనస్ √3 మైనస్ i√2. మనకి న్యూమరేటర్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b లా ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే √3 ప్లస్ √2i మైనస్ √3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i√2 అన్న √2i అన్న ఒకటే అవుతుంది. 3 స్క్వేర్ చేస్తే 9, i స్క్వేర్ చేస్తే i స్క్వేర్, √5 స్క్వేర్ చేస్తే 5 అవుతుంది. ప్లస్ √3 మైనస్ √3 గెట్స్ క్యాన్సిల్ అంటే √2i ప్లస్ √2i అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు 9 మైనస్ i స్క్వేర్ అంటే ఎంత? -1 ఇంటూ 5 బై √2i √2i ఏమవుతుంది? 2√2i అవుతుంది అన్నమాట. దిస్ ఈక్వల్ టు 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 బై 2√2i అవుతుంది. ఇక్కడ 14 అవుతుంది న్యూమరేటర్లో బై 2√2i అవుతుంది. 2 టేబుల్ 14లో 7 టైమ్స్ అంటే 7 బై √2i అవుతుంది. ఓకే, డినామినేటర్లో మనకి ఇక్కడ ఇమాజినరీ నెంబర్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం? 7 బై √2i దీని యొక్క కాంజుగేట్ ఏమవుతుంది? మైనస్ √2i అవుతుంది బై మైనస్ √2i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7√2i బై √2 ఇంటూ మైనస్ ఉంది, √2 ఇంటూ 2 అయిపోతుంది, i ఇంటూ i స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు 7√2 మైనస్ 7√2i బై -2 ఇంటూ i స్క్వేర్ అంటే -1.
దిస్ ఈక్వల్ టు -7√2i బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 2 అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి రియల్ పార్ట్ లేదు కాబట్టి 0 ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, -7√2/2 i అని రాయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి a ప్లస్ ఐబి ఆర్ a ప్లస్ బిఐ రూపంలో ఉందన్నమాట. ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ 4aలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ చాప్టర్లోని మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.